క్లాస్ని కూడా వారు తీసుకుంటారు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. బైబిల్తో పాటు నోట్బుక్ పెన్ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్యాప్టిజం తీసుకుంటున్న వాళ్ళు అటు కానీ ఇటు కానీ ఎక్కడైనా ఉంటే మీరు మధ్యలోకి వచ్చి దయచేసి ఇక్కడ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. బ్యాప్టిజం తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ మధ్యలో ఈ 2 చైర్స్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. చూడు ఆలోపు మాట్లాడుతూ ఉంటారు, ఆలోపు మీరు ఇది యూజ్ చేస్తూ ఉండండి. మీరు ఆలోపు ఇది వాడుతూ ఉండొచ్చు. అలాగే హలో మైక్ చెక్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ యొక్క రాత్రికాల సమయంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నిన్నటి దినము కొన్ని సత్యాలు మనం చూసాము. ఈవేళ మిగిలినవి చూడబోతున్నాము. ఎవరైనా నిన్నటి చూసిన విషయాలు 3 విషయాలు ఏమైనా చెప్తారా? ఫ్యాన్ పెట్టారు. ఎస్, ఎవరైనా చెప్తాను అంటే మంచిది, లేదంటే నేనే చెప్తాను. చెప్పండి. మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడతాము. మాట్లాడితే మాట్లాడండి. ఓకే. మేమేం మాట్లాడమండి, మీరే చెప్పండి అంటారా? బాప్తిస్మము గురించిన విషయాలు మనం చూస్తూ వస్తున్నాము. నిన్నటి దినము మనము ఈ 2 రోజుల్లో చూడబోయేటువంటి విషయాలు ఏమేమి ఉంటాయి అనేటువంటిది మనం చూసాం. మొదట దానికంటే ముందు 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలని మనము చూసాం. ఏంటి అని అంటే, ఒకటేమో కమ్యూనియన్, రెండోదేమో గాస్పెల్ సెంటెడ్, సువార్త కేంద్రము అనేటువంటిది మనము 2 విషయాలు మనం చూసాము. ఈ 2 విషయాల్లో ప్రాముఖ్యమైన సత్యము దేవుడు ఆర్డినెన్సెస్ అంటే తప్పకుండా చేయవలసిన విషయాలు అనేటువంటిది మనము చూడడం జరిగింది. సో ఈ చూసే క్రమంలో మనము ఏం చేసాము అని అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మనము మొదలుపెట్టి వాక్యాన్ని 3 విషయాలు చూసాం. ఒకటి, వాట్ ఈజ్ మెంట్ బై బాప్టిజం, బాప్తిస్మం అంటే ఏమిటి? రెండోదేమో బాప్తిస్మము ఎందుకు? మూడోదేమో రక్షణకి బాప్తిసానికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏమైనా ఉందా అనేటువంటిది మనము చూడడం జరిగింది.
సో నిన్నటి దినము మనము ఈ 3 విషయాలు చూసే సమయానికి మనము 9:20 అయింది. సో నిన్న మనం ముగించుకున్నాం. ఈవేళ మిగిలిన 3 మనము కంప్లీట్ చేసుకుంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ రాత్రి కూడా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటి అంటే వెన్ షుడ్ వీ టేక్ ఎ బ్యాప్టిజం, ఎప్పుడు మనము బాప్తిసాన్ని తీసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క 4వ అంశముగా మనం అవుట్లైన్లో మనం చూస్తాం. 5వది బాప్తిస్మము ఎలా తీసుకోవాలి, ఎలా అనే దగ్గర మనం అక్కడ చూస్తాం, ఎలాగ అనేటువంటి దగ్గర మనం చూడబోతున్నాము. దాని తర్వాత 6వది హూ షుడ్ టేక్ బ్యాప్టిజం అనేటువంటిది కూడా మనము చూడబోతున్నాం. ఎవరు తీసుకుంటారు అనేటువంటిది లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మీకు చూస్తాను. దాని తర్వాత నిన్నటి దినమున మరి మీ పాస్టర్ గారు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు చీటీలు ఇమ్మని చెప్పడం జరిగిందని నేను విన్నాను. మరి మీరు ఏమైనా చీటీలు తెస్తే మంచిది. ఏ చీటీలు మీరు తేకపోతే నా దగ్గర చాలా చీటీలు ఉన్నాయి, ఓకే, అవన్నీ కూడా నేను కంప్లీట్ చేసి మీరు అడిగితే ప్రశ్నలు డైరెక్ట్గా చెప్తాను, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి చీటీల్లో కొన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా దగ్గర చీటీలు అంటే నా దగ్గర ఏం చీటీలు లేవు. అయితే ఇంతకుముందు చాలాసార్లు అడిగేటువంటి ప్రశ్నలు కామన్గా అంటే సహజంగా అడిగేటువంటి ప్రశ్నలు మీకు నేను చూపించి నేను ముగిస్తాను. సో మళ్ళీ నేను ఆ 3 విషయాల్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం ఇప్పటికే సమయము కొద్దిగా ఉంది కాబట్టి వాట్ ఈజ్ బ్యాప్టిజం అనేటువంటి దగ్గర మనం చూసి నీటిలో ముంచబడేటువంటి అనుభవము అనేటువంటిది మనము అక్కడ చూడడం జరిగింది. దాని తర్వాత ఆ బాప్తిసానికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయి అని మనం చూసాము. దాని తర్వాత వై బ్యాప్టిజం, మొదటిదేమో బాప్టిజం అంటే ఏంటో మనం చూసాము. దాని తర్వాత వై బ్యాప్టిజంలో మనము యేసు ప్రభు చెప్పారని, అపోస్తులు చేశారని, అలాగే ఆది సంఘము మరి వారు అవలంబించారు అనేటువంటి విషయాలు మనము చూసాం. దాని తర్వాత సాధారణంగా కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. బాప్తిసమము ఇమ్మని అడుగుతున్నప్పుడు వారు చెప్పేటువంటి కారణాలు మనం చూసాము. నేను బాగా ప్రార్థనాపరుణ్ణని, సంఘానికి క్రమం తప్పకుండా వస్తానని, మా నాన్నగారు పాస్టర్ అని, ఇలాగా మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నిన్నటి దినమున మనం చూసాం. దాని తర్వాత 3వ దాని కిందకు వచ్చి చాలాసేపు ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఇక్కడ రక్షణకి బాప్తిసానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు నేను జ్ఞాపకం చేశాను. ఈ 2 చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియాని, ఈ ఏరియాలో చాలామంది పొరపాటు పడతారు. కొంతమంది ఏమో తెలియక పొరపాటు పడతారు, ఆ పదాలకు ఉన్నటువంటి అర్థము తెలియక పొరపాటు పడితే, 2వ వర్గం వారేమో అసలు ఈ 2 పదాలు తెలియక పొరపాటు పడేవారు ఒకరైతే, ఈ 2 ఒకటే అని అనుకునేవారు మరి ఒక్కొక్క వర్గం ఉన్నారు. సో ఇలాగ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనము ఆ సంఘములో ఉన్నటువంటి టీచింగ్లో వారు తెలియజేయవలసిన బాధ్యత ఉంది అనేటువంటిది మనము నిన్నటి దినం మనం చూసుకోవడం జరిగింది. దాని తర్వాత రక్షణలో ప్రాముఖ్యమైనటువంటి 5 సంఘటనలు మీకు చెప్పాను. సోలా స్క్రిప్చూరా, సోలా ఫిడే, సోలా గ్రాటియా, సోలా క్రిస్టో, దాని తర్వాత సోలి డియో గ్లోరియా, దేవునికి మాత్రమే మహిమ రావాలి అనేటువంటిది మనము నిన్నటి దినమున మనం చూసాం. అక్కడితోటి మనము 9:20 నిన్న మనం ముగించుకున్నాం. ఈవేళ మళ్ళీ 5 నిమిషాలు తక్కువ 8కి మనం ప్రారంభించుకుంటున్నాము 4వ అంశం. మరొకసారి మీకు ఒక అవుట్లైన్ మరొకసారి జ్ఞాపకం చేసి నేను ముందుకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు చూసేసాము మనము. ఈ 4వ విషయము మనం చూస్తాము ఇప్పుడు. 4వ విషయం ఏంటంటే వెన్ షుడ్ వీ టేక్ బ్యాప్టిజం, ఎప్పుడు మనము ఈ బాప్తిస్మం కార్యక్రమము జరిగించాలి లేదా చెయ్యాలి అనేటువంటిది మనం చూస్తాము. ఈ 6 మిగిలిన 4, 5, 6 విషయాలు చూస్తున్నాం. సో వెన్, ఎప్పుడు అనంటే బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి లేదంటే ఎప్పుడు తీసుకోవాలి అనేటువంటి ప్రశ్నకి చాలా ప్రశ్నలు, అంటే ఒక్క ప్రశ్నే కానీ దీని వెనకాల చాలా సమాధానాలు ఉన్నాయి. అంటే వాక్యంలో లేనివి. అర్థమవుతుందండి మీకు నేను చెప్పేది? యాక్చువల్గా వాక్యంలో ఏముందో మనము కొంచెం సేపు 6వ భాగంలో కూడా మనం చేస్తాను. హూ అనేటువంటి దగ్గర, ఎవరు అనేటువంటి దగ్గర కూడా మనం చూస్తాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి వెన్ అనేటువంటిది ఎప్పుడు అనంటే ప్రధానమైనది, ప్రాముఖ్యంగా గ్రహించవలసింది ఏంటి అనంటే రక్షణ పొందిన వెంటనే. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను, ఓకేనండి. రక్షణ పొందడము, నేను మీకు నిన్న చెప్పిన దాంట్లో ఏం చెప్పాను అని అంటే రక్షణ పొందడము వేరు, బాప్తిసం తీసుకోవడం వేరు.
కాబట్టి ఈ రెండు కలపొద్దు దయచేసి. రక్షణ పొందడం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మీ పాపములు ఒప్పుకొని సరిచేసుకుని ఒడంబడిక చేసుకుని ఆయనే నా ప్రభువు, ఆయనే నా దేవుడు అనేటువంటి విషయము ఏదైతే మీ హృదయములో జరిగిందో అది దాన్ని రక్షణ కార్యము అని మనం చెప్తున్నాం. మరి బాప్తిస్మం అంటే ఏంటంటే ఏదైతే అంతరంగములో జరిగిందో ఆ అంతరంగములో జరిగినటువంటి కార్యాన్ని సంఘం ఎదుట బహిరంగంగా చెప్పేదాన్ని మనం ఏమంటున్నామనంటే బాప్తిస్మము అని అంటున్నాము. అక్కనండి ఇక్కడ కొంచెం నేను మళ్ళీ నిన్నటి దానిలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే వెన్ అనేటువంటి ప్రశ్న, అంటే ఎప్పుడు అనేటువంటి ప్రశ్న మనము వేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు అని అనగానే చాలామందికి ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ మొదట మనం చూసింది ఏంటంటే రక్షణ పొందిన వెంటనే అంటే ఏంటంటే అదే రోజు కాకపోవచ్చు, ఒకవేళ ఒక 10 రోజులు అవ్వచ్చు, లేదా ఒక నెల అవ్వచ్చు, లేదంటే ఒక 3 నెలలు అవ్వచ్చు, లేదంటే కనీసము ఒక 4 నుంచి 6 నెలల వరకు ఒకవేళ అవకాశం ఉంటే 6 నెలలు ఒకవేళ ఉండొచ్చు గాక. అయితే కొన్ని పరిస్థితుల్లో హైందవ కుటుంబం నుంచి రక్షించబడిన వారు కొంతమంది ఉంటారు. లోపల జరిగేటువంటి కార్యం జరుగుతుంది, కానీ బాహ్యంగా బాప్తిసం తీసుకునేటప్పుడు వారికి ఏం ఆటంకము రావడానికి అవకాశం ఉందేనంటే వారి ఇంటి వారు ఆయన్ని లేదా ఆమెని అంగీకరించడానికి సమయం పడుతుంది. కాబట్టి రహస్యంగా కొన్ని దినాలు వారు గడుపుతారు. కాబట్టి బాప్తిసం ఒకవేళ వెంటనే తీసుకోకపోయినా కొంత పర్వాలేదు, కానీ వారైనా బాప్తిసం తీసుకోవాల్సిందే. తల్లిదండ్రుల కోసమో, బంధువుల కోసమో, లేదంటే స్నేహితుల కోసమో ఎవరో గురించి దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని నిలిపివేయడానికి నీకు ఏమాత్రము కూడా సరిపోదు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి, వాళ్ళకి ఈ విషయాలు తెలియజేయడానికి ఒక 6 నెలలు నువ్వు సమయం తీసుకుంటే మంచిదే, కానీ అది కూడా ఎక్కువే వాస్తవానికి. రహస్యమైనటువంటి క్రైస్తవుడిగా ఎన్ని దినాలు ఉంటావు? ఎన్ని దినాలు ఉండగలవు? ఆరాధన లేకుండా, దేవునితో సహవాసము లేకుండా, బలలో పాలుపందులు పొందకుండా, ప్రార్థనా సహవాసములో నువ్వు పాలుపందులు పొందకుండా ఎన్ని రోజులు నువ్వు రహస్యంగా ఉంటావు? ఒకవేళ నువ్వు రహస్యంగా ఉండి మందిరానికి వచ్చి వెళ్ళిపోతే, ఒకవేళ బలలో పాలుపందులు పొందకుండా వెళ్ళిపోతే, ఒకవేళ ప్రార్థనలో గడిపి వెళ్ళిపోతే, ఒకవేళ మరి బాప్తిసం సంగతి ఏంటి? ఇది మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనండి, ఎప్పుడు అని అనగానే వాస్తవానికి రక్షణ పొందినటువంటి కొన్ని దినాలలోనే ఈ బాప్తిసమ కార్యక్రమంలోకి రావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు దీంట్లోనే ఇంకో ప్రశ్న మన అవుట్లైన్లో లేదు, కానీ నేను అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ నేను ఆ సందర్భంలో వాడేస్తున్నాను, అంటే ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకేనండి, వెన్ అనేటువంటి దగ్గరే అక్కడే కూడా వేర్ అని పెట్టుకోండి. ఒకవేళ మీరు అంటే 5వది పెట్టుకుంటారో, 6వది పెట్టుకుంటారో, లేదా 8వది అంటే ఇందాక 6 అయిపోయినాయి కదా, 7వది పెట్టుకుంటారు. వేర్ అనగానే దీని ఆన్సర్ నేను ఇక్కడ చూపిస్తాను మీకు. అంతలోకి వెళ్ళేలోపు ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం. వేర్ అంటే ఏంటంటే ఎక్కడ తీసుకోవాలండి బాప్తిసం? ముందున్నటువంటి వారు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడైనా మనకి 10 నిమిషాలు మాట్లాడేసాను కదా నేను. మీరు ముందాకైతే మీరు మాట్లాడమన్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. 10 నిమిషాలు నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు మాట్లాడచ్చు. ఎక్కడ బాప్తిసం తీసుకోవాలి? మీ వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి మల్లికార్జున్ గారు. ఒక్కళ్ళు కూడా చాలా పరిశుద్ధులు, అసలు మామూలు పరిశుద్ధులు కాదు. ఓకే, వాట్ ఎవర్ మ్యామ్, మీరు మీ పరిశుద్ధత మీరే కాపాడుకోండి. ఓకే, నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే నా టైం అయిపోతుంది కాబట్టి. ఓకే, వేరనేది స్థలానికి సంబంధించింది. చాలామంది యెరూషలేము వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుంటారు. అదవుతుందండి మీకు ఇప్పుడు? ఎక్కడికి? యెరూషలేము వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుంటారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మేము కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటాము అని అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటే మిమ్మల్ని కూడా యోర్దాను నదిలోనే బాప్తిసం తీసుకోమని ఆజ్ఞాపించాడా ఆయన? లేదండి.
అదవుతుందండి. ఇక్కడ వెన్ అనే దగ్గరేమో వెంటనే అనేటువంటి సమాధానం తీసుకున్నాము. వెంటనే అంటే ఒక 6 నెలల లోపు. వేర్ అనేది ఏంటనంటే యెరూషలేములోనో లేకపోతే ఒక పెద్దయ్య గారు, ఒక చిన్నయ్య గారు, లేదంటే ఇంకో పలానా స్థలము, లేదంటే ఆ స్థలము, లేదా ఈ స్థలము, అది పరిశుద్ధమైన స్థలము. అక్కడైతే ఆ అయ్యగారి చేతుల మీదుగా బాప్తిసం తీసుకుంటే సరాసరి పరలోకానికి వెళ్ళిపోతాము. ఎక్కడా లేదండి బైబిల్లో. ఎక్కడికి వెళ్ళిపోతారు? సరాసరి. అసలు మాట్లాడతలేదు అసలు నేను, కానీ జోకేస్తున్నా కూడా మీరు మాట్లాడతలేదు. సరేలేండి, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టట్లేదు, ఓకేనా? సరాసరి పరలోకంకి వెళ్ళేది బాప్తిసాన్ని బట్టి కాదండి. అర్థమవుతుందండి? బాప్తిసాన్ని బట్టి సరాసరి పరలోకానికి వెళ్ళము. పెద్దయ్య గారు ఇస్తే సరాసరి పరలోకానికి వెళ్ళిపోతామని బైబిల్ చెప్పట్లేదు. దీంట్లో గొప్ప విషయం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుంది అంటే దేర్ ఆర్ నో పెద్దయ్య గారు, చిన్నయ్య గారు. సేవకుడు అన్నవారు ప్రతి ఒక్కరూ ఒకటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఎవరైనా అభిషేకించబడిన వారు అందరూ సమానమే. కొత్త నిబంధన ప్రకారంగా చూస్తే మనమందరము యాజకులమే. పెద్దయ్య గారి చేతుల మీదుగా తీసుకోవడం ఏమీ లేదు. మీకు అభిమానం ఉంటే ఉండొచ్చు కాక, నేను మీ అభిమానాన్ని పాటు చేయట్లేదు సుమా, ఓకేనా? వేరనేది ఇంకా మాట్లాడుతున్నాను. ఎక్కడ అంటే యెరూషలేములో కాదు, నువ్వు ఏ స్థానిక సంఘములో రక్షణ కార్యం జరిగిందో, ఎవరు నీ వెనకాల ప్రయాసపడ్డారో, ఎవరు నీ వెనకాల నీ వెంబడి వచ్చి నిన్ను వాక్యములో నడిపించి నిన్ను బలపరిచి వారి యొక్క సమయాన్ని కేటాయించి వారు ఏ సంఘము స్థానిక సంఘములో నుంచి వచ్చి నీకు సహాయం చేశారో అది నీకు స్థానిక సంఘం అవుతుంది. వాగ్దాన భూముల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు, లేదా ఇంకో ఊరవతలకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలియదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవడో నీకు తెలియదు కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావో, రక్షించబడ్డావో, రక్షించబడలేదో, అంతరంగములో ఒక గొప్ప కార్యము నీలో జరిగిందో లేదో ఆ ఇచ్చేవాడికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. కోప్పడుతున్నారా? ఇదేంటి స్టార్టింగ్ రేజ్ అయిపోయి అని ఎలాగా అనుకుంటున్నారా? నేనేం రేజ్ అవ్వలేదండి, అక్కడ అదే చెప్తుంది. అర్థమవుతుందండి? ఎక్కడికో వెళ్తే అది పరిశుద్ధ భూమి అని కానీ, వాగ్దాన భూమి అని కానీ, ఇక్కడ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే ఇక షకీనా మహిమ ఇక్కడ ఉందని కానీ, ఇవన్నీ తప్పుడు అభిప్రాయాలు. బైబిల్ దానికి సమర్థించదు. నువ్వు ఎక్కడ రక్షించబడి ఎక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించాడో, ఏ స్థానిక సంఘము వెనకాల ఏ కాపరి నీ వెనకాల పడి అనేక సార్లు నిన్ను తర్ఫీదు చేసి నడిపించి బలపరిచి ఆ రక్షణ కార్యం జరగడానికి ఉపయోగపడ్డాడో అది నీ స్థానిక సంఘం అవుతుంది. సంఘ పెద్దలు ఉన్నారు. నిన్న రాత్రి ప్రార్థన చేస్తుంటుంటే నేను చాలా సంతోషపడ్డాను. నేను సహోదరుల్లో నుంచి సంఘ పెద్దలు, సహోదరుల నుంచి సంఘ పెద్దలు, వారందరూ ఏం చేశారండి మీ వెనకాల? ఏం చేశారు? వాళ్ళు మీ వెనకాల ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు, వారి సమయాన్ని మీకోసం వెచ్చించారు. నువ్వు ఎక్కడికో పోయి ఆయన ఎవరో తెలియకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకోవడం ఏంటి? నీ వెనకాల పడిన వాళ్ళు ఏమవుతారు? వీళ్ళు కష్టపడిన వాళ్ళు ఏమవుతారు? ఇంకా గొప్ప విషయం కూడా ఉంది. నేను శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం వెళ్తే ఓకే, శ్రీకాకుళం వెళ్తే నేను అక్కడ వాక్యం చెప్పేసిన తర్వాత శ్రీకాకుళం ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాను. మోర్ దాన్ 15 అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి. వెళ్తే అక్కడ బైబిల్ స్టడీ చేసి అదే ఇలా వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అవన్నీ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి జనరల్గా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళు నెలకు ఒకసారంట హైదరాబాద్ వస్తారంట పెద్ద సంఘానికి. పేరు అడగదు, మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? హైదరాబాద్ వచ్చి నెలకు మొదటి వారం వచ్చి అక్కడ సంపాదించిన నెల అంతా కూడా కానుకలు ఆయనకి వేసేస్తారంట. గొప్ప విషయం ఏంటో తెలిసి ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఉంది దీంట్లో. గొప్ప ట్విస్ట్ ఏంటంటే టికెట్ తీయకుండా వస్తారంట. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి జనరల్ కంపార్ట్మెంట్లో, ఓకేనా, టికెట్ తీయకుండా వచ్చి ఇక్కడ ఆరాధన పాల్పొందులు పొంది కానుకేసేసి వెళ్ళిపోతారట.
నేనన్నాను వాళ్ళతోటి, మరి ఆయన వచ్చి ఏదన్నా అయితే మీకు వచ్చి ఆయన ఏమైనా చేస్తాడంటే ఆయన వచ్చిది లేదు పోయేది లేదు. వీళ్ళు మాత్రం ప్రతిసారి ప్రతి నెల ఎక్కడ పోతున్నారు? వీళ్ళు హైదరాబాద్ పోతున్నారంట. వెన్ అండ్ వేర్ మనం మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడు, దాని తర్వాత ఎక్కడ. ఓకేనండి, ఎప్పుడు, ఓకేనండి, మనం మాట్లాడుకునేది అది మాట్లాడుకున్నాం. చాలామందికి ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు ఏంటనంటే, చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటనంటే కొన్ని సంఘాలలో 6 నెలలు ఆగు, సంవత్సరం ఆగు అని చెప్తుంటారన్నమాట. రక్షించబడింది ఆయన ఒక వ్యక్తి అయినప్పుడు కాపరి కానీ సంఘ పెద్దలు కానీ ఆయనను ఆఫ్ చేయడానికి ఏమాత్రమూ అవకాశం లేదు. కానీ 1-2 సార్లు పరీక్ష చేయడానికి, అడగడానికి, వాళ్ళతో మాట్లాడడానికి మాత్రమే మనకు అధికారం ఉంది. నేను రక్షించబడ్డాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అన్నారు అనుకోండి, ఎవరైనా వాళ్ళతో మాట్లాడండి. 2 మాటలు మాట్లాడండి, 5 మాటలు మాట్లాడండి, 10 మాటలు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత జెన్యూన్గా రక్షించబడ్డారు అనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు బాప్తిస్మం ఇవ్వాల్సిందే. అక్కనండి. దాని తర్వాత నాకు అంటే పాస్టర్ గారికి దర్శనంలో కనబడాలి, ఈయనకి బాప్తిస్మం ఇవ్వాలో లేదో. ఇవన్నీ రాంగ్, తప్పుడు అభిప్రాయాలు. పాస్టర్ గారికి కనబడడం ఏంటి, నువ్వు రక్షించబడ్డావు లేదో. సంఘ పెద్దలకి కనబడడం ఏంటి, నువ్వు రక్షించబడ్డావు లేదో. నువ్వు రక్షించబడ్డాది ఎక్కడ జరిగిందని చెప్పాను ఇప్పటి వరకు. నేనటి నుంచి ఏమని చెప్పాను, నేను రక్షణ అంటే ఏమని చెప్పాను అని అంటే, ఒక వ్యక్తి యొక్క అంతరంగములో యేసు ప్రభు పట్ల ఒక అపారమైనటువంటి ప్రేమ. చనిపోతే నేను నరకానికి పోతాను, నాకు నువ్వు కావాలి, నీతో పాటు నేను పరలోకానికి వస్తాను అనేటువంటి నిశ్చయిత అంతరంగంలో జరిగినటువంటి కార్యము నేను చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని విని ఇవ్వాల్సిందే. కానీ నాకు కల్లో కనబడినప్పుడు ఇస్తాను అని అనడము రాంగ్. అక్కనండి. బైబిల్ అంతా చదివిన తర్వాత ఏంటండి, మా యవనస్తులు అడిగారు అనుకోండి, అవునో బైబిల్ ఇంకా చదవలేదు అన్నో, చదివిన తర్వాత తీసుకుంటానన్నా అంటాడు. నువ్వు ఏనాడికి చదువుతావు? బైబిల్ అంతా 66 గ్రంథాలు ఉన్నాయి, ఏనాడికి అవుతుంది ఇది? సరే, ఒకసారి చదివితే సరిపోతుందా పోనీ జీవితానికి? ఒకసారి చదివితే జీవితానికి సరిపోతుంది అంటారా? ఒకవేళ పోనీ ఒకసారి చదివితే అర్థమవుతుందా పోనీ మీకు? బైబిల్ చదివితే అంతా చదివిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను కాదండి. అంకడేంటి చెప్పండి, చదవండి గట్టిగా. పోనీ అదైనా చదవండి, మీరేమి ఆ క్వశ్చన్ అడగట్లేదు, నేను గట్టిగా చదవండి. ఇప్పుడు ఇంకా కొంచెము పాపము చేస్తున్నాను, పాపం అంతా మానివేసిన తర్వాత అమ్మా ఇది ఎప్పటికి జరుగుతుంది? ఇది ఏనాడికి జరుగుతుంది చెప్పండి, పోనీ మీరైనా చెప్పండి. ఈ భూమి మీద నుంచి నా వైపు చూడండి, ఓకేనా? ఈ భూమి మీద నుంచి, ఓకేనా, సరిగ్గా జాగ్రత్తగా చూడాలి, ఓకేనా? ఈ భూమి మీద నుంచి ఈ కాలు ఏదైతే ఉందో, 2 కాళ్ళు, ఈ కాలు ఇలాగా పైకన్నా వెళ్ళిపోవాలి, ఓకేనా? పాపం ఆగాలంటే నాలోని కానీ మీలో కానీ, ఓకేనా? ఇలాగ కాళ్ళు ఈ భూమి మీద నుంచి 2 కాళ్ళు పైకన్నా వెళ్ళిపోవాలి, లేదంటే ఈ 2 కాళ్ళు భూమిలో కన్నా వెళ్ళిపోవాలి. అదేంటండి భూమిలోకి వెళ్ళిపోవడం అంటే ఏంటంటే, మనం వెనకాల పాస్టర్ గారు వచ్చి పరవాసులము ప్రభువా ప్రియులారా అని పాట పాడాలి. పరదేశులము తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తే అయ్యనా పాటలు పాడతారండి. అంటే ఏంటంటే పాపము మన నుండి సంపూర్ణంగా 100% పోవాలి అని అంటే ఏమవ్వాలి అని అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి కార్యము ఏమవ్వాలి అని అంటే సంపూర్ణంగా పోతే తప్ప ఏదర్ భూమిలో కన్నా వెళ్ళి పాస్టర్ గారు పాట పాడి ఏం చేయాలంటే మట్టికి మట్టి ధూళికి ధూళి. అయ్యి బాబాయ్ భయపడిపోతున్నారు, మామూలుగా లేదు అసలు. మరణం అంటే దడదడదడదడదడలాడేస్తుంది లోపల. ఓకేనా? మా ఇంట్లో రాత్రి 6 తర్వాత కానీ ఎవరైనా చచ్చిపోయిన విషయాలు చెప్పారనుకోండి, అది వినేసి వదిలేసి వెళ్ళమాట. మళ్ళీ మాట్లాడాం అనుకోండి, గోప పగిలిపోయేది మాట మాకు 6 తర్వాత, సాయంత్రం 6 తర్వాత పలానా వాళ్ళు చచ్చిపోయారంట కదా అని విన్న తర్వాత వదిలేదు, అంతే. దాని గురించి మాట్లాడుకోకూడదు. మళ్ళీ మనం నేను పిల్లలం కదా, మేము ఎవరు చచ్చిపోయారు మమ్మీ అన్నాను అనుకో, టాప్ని పడిపోతుంది అన్నమాట. ఎందుకు? ఆ మరణ దూత మన ఇంట్లోకి వచ్చి వాళ్ళని పట్టుకెళ్ళింది మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతుందని నమ్మేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మాది. అర్థమైందా?
ఎవరు మాట్లాడగలరో తెలుసా? మరణం గురించి ధైర్యంగా మాట్లాడేది ఎవరో తెలుసా? యేసు ప్రభుని నిజమైనటువంటి రక్షకుడని హృదయములో ఎవరైతే అంగీకరించారో వారు మాత్రమే మరణము గురించి ధైర్యముగా ప్రపంచములంతట్లో, నేను మాట్లాడేది ఓన్లీ మన సంఘం గురించి కాదు, ప్రపంచంలో ధైర్యంగా ఎవరైనా మాట్లాడతారు అని అంటే అది ఓన్లీ క్రైస్తవుడే. అదొద్దండి. పాపం ఎప్పుడు మానేస్తాం మనము? అబద్ధం ఆడతాము, లేకపోతే పక్కనోడి మీద చెప్తాము స్టోరీస్ అనంటే కదండి. నిజం చెప్పండి, మనం నిజం మాట్లాడుకుందాం, చర్చలో ఉన్నాం కదా, అంతేనా? అబ్బా నిజం మాట్లాడకూడదు మనం అసలు కదా. అంటే ఏమంటున్నానంటే నేను, ఎప్పుడు నీవు పాపము నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఎప్పుడు వస్తుంది నీకు అని అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు కంప్లీట్ అవ్వదు పిక్చరు. మరి ఏమవుతుంది కంప్లీట్ పిక్చర్లో? ఏమవుతుంది అని అంటే, ఈ భూమి మీద నువ్వు ఏమవుతావు అని అంటే, ఈ భూమి మీద పరిశుద్ధ పరచబడుతూ వెళ్తూ ఉంటావు. ఒక దినమున సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోకి నువ్వు నడుస్తావు. కాబట్టి అక్కడ నువ్వు ఏమవుతావు అని అంటే, అప్పటి వరకు దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. దీన్ని మనము ఏమంటామో తెలుసా? 3 దఫాలుగా చూపిస్తాం రక్షణని. ఓకేనా? ఈ స్లైడ్ లేదు బ్రదర్, అక్కడ పైన ఉన్న వాళ్ళకి ఎవరికైనా. ఓకే, ఇది వేరేది స్లైడ్ తీసాను. ద 3 tenses ఆఫ్ సాల్వేషన్లో 3 దఫాల యొక్క పరిశుద్ధత. నెంబర్ 1 ఏంటనంటే పొజిషనల్ హోలీనెస్. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో దాన్ని స్థాన పరిశుద్ధత అని అంటాము. అంటే దేవుడు నువ్వు రక్షణ కార్యం అంటే నీ పాపములను ఎప్పుడైతే ఒప్పుకున్నావో ఆ ఒప్పుకున్నటువంటి దినము ఏదైతే ఉందో నిన్ను స్థాన పరిశుద్ధత అంటే పొజిషనల్ హోలీనెస్ ఇచ్చింది, అంటే నిన్ను పరిశుద్ధుడిగా చేసాడు ప్రభువారు. రెండోది ఏంటంటే ప్రాక్టికల్ హోలీనెస్. దీన్ని ఆచరణాత్మకమైనటువంటి పరిశుద్ధత అని అంటాము. అంటే ఇదేంటంటే రక్షించబడినటువంటి దినము నుండి నువ్వు చనిపోయే వరకు, లేదా అంటే భూమిలోకి వెళ్ళే వరకు, లేదా భూమి పైకి వెళ్ళే వరకు. ఇందాక నేను ఒకటి చెప్పి ఆఫ్ చేస్తాను కదా, ఇందాక ఏమన్నానంటే నా కాళ్ళు లోపలికన్నా వెళ్ళిపోవాలి అంటే నా బాడీ అంతా, లేదు అని అంటే నా కాళ్ళు పైకన్నా వెళ్ళాలి. పైకి వెళ్ళడం అంటే ఏంటంటే ఆయన బూర శబ్దము వినబడుతుంది, మేఘం మీద ఆయన వస్తాడు. వచ్చినప్పుడు రెప్ప పాటులో ఇవన్నీ ల్యాప్టాప్లు బైబిల్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. నేను మాత్రము రక్షించబడిన మీరు మాత్రము రెప్పపాటులో ఇలా పైకి కాళ్ళు ఎగిరి పైకి వెళ్ళిపోయి మేఘం మీదకి వెళ్ళిపోయి కూర్చుంటాము. నన్ను అడగద్దు మేఘంలో స్లీపరా సీటింగ్ అని, నాకు తెలియదు. అక్కనండి స్లీపర్ ఉంటుందండి సీటింగ్ ఉంటుందని నన్ను అడగదు, నాకు తెలియదు. నేను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు సీటింగ్ అంటే కూర్చోవాలి, స్లీపర్ అయితే పడుకోవాలి. అప్పుడు పడుకొని అంటే మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తుంటే స్లీపర్ బుక్ చేసుకుంటాం కదా, ట్రైన్ స్లీపరు చైర్ కారు బుక్. అలాగేముంటుంది మేఘంలో అంటే ఏముంటుందో నాకు తెలియదు అన్నాను. అందుకని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక రెప్పపాటులో నిన్ను పైకెత్తినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రాక్టికల్ హోలీనెస్ ఏదైతే ఆచరణాత్మకమైనటువంటి పరిశుద్ధత ఉందో అది ముగింపులోకి వస్తుంది. ఇదేమో పొజిషనల్ హోలీనెస్. ఆల్రెడీ అంటే రక్షించబడిన దినములో నువ్వు పరిశుద్ధుడు అయ్యావు. కాబట్టి ఈ ప్రాక్టికల్ హోలీనెస్ లో ఏమవుతుంది అంటే కింద మీద పడుతూ కొంచెం పడుతూ లేస్తూ పడుతూ ఆయన దగ్గరికి సంపూర్ణంగా వెళ్ళిపోతాం. మూడోది ఏంటో తెలుసండి, మూడోది ఏంటంటే పెర్పెక్చువల్ హోలీనెస్, శాశ్వతమైనటువంటి పరిశుద్ధత. అదేంటంటే నీవు ఇంకెప్పటికీ అపవిత్రమైనటువంటిది ఏది కూడా రాకుండా నీవు మహిమ శరీరంతో మహిమోన్నతమైనటువంటి యేసు ప్రభుని నీ కళ్ళారా చూస్తూ ఆయననే ఆరాధన చేస్తూ ఆయననే గణపరుస్తూ ఈ అపవిత్రమైనది ఏది కూడా నీ ఒంటి మీద నీ శరీరం మీద ప్రభుత్వం చేయకుండా ఆయన ఏం చేస్తాడు అంటే శాశ్వతమైనటువంటి పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. సెపరేషన్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. ఏది రక్షించబడినప్పుడు నీ మీద పాప ఏముందో తెలుసా?
పాపము యొక్క నేరారోపణ నీ మీద ఉంది కాబట్టి దాన్ని మనం పెనాల్టీని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో చేసినటువంటి కార్యాన్ని బట్టి నీకేం చేశాడు అని అంటే ఆ పెనాల్టీని ఆయన మీద వేసుకొని నేను రక్షించాడు అనేటువంటి నమ్మకము రక్షణ కార్యము జరిగినప్పుడు దాన్ని జస్టిఫికేషన్ అంటాము. రెండోది ఏంటంటే శాంటిఫికేషన్, ఆచరణాత్మకమైన పరిశుద్ధత. ఇది రక్షించబడిన దినము నుండి చనిపోయే వరకు లేదా ఎత్తబడే వరకు టింగ్ 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 అని కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం పెడతారంటే దీంట్లో హార్ట్కి, దాని తర్వాత ఈసీజీ అన్నీ కనెక్ట్ చేసేస్తే ఆ మోనిటర్లో కీ 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 అని వెళ్తుంది. అప్పుడు అటు బతుకున్నాడని అర్థం అన్నమాట. కీ అందనుకోండి, ఒకవేళ వెళ్ళిపోయాడని అర్థం. మీరేమనుకుంటున్నారు? ఫుల్ కంప్లీట్ హోలీనెస్ అయిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. ఏంటి కంప్లీట్ అనాలన్నమాట. అని పోయిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవడం ఏంటి? అర్థమైందా లేదా? అంటే ఏంటంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు కొంచెము అటు కొంచెం ఇటు కొంచెం ఇటు, అంటే దాని అర్థము యథేచ్ఛగా పాపం చేసుకోమని చెప్పట్లేదు సుమా. నేను పాపము జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. నేను మీరందరూ కొంచెం బాగా స్టిఫ్గా నిలబడిపోయి కూర్చునిపోయారు. అలాగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గొర్రె, ఒక పంది ఒక వంతెన దాటుతూ ఉన్నాయంట. అక్కడండి ఒక గొర్రె, ఒక పంది ఏం దాటుతుంది? ఒక చిన్న స్మాల్ బ్రిడ్జ్ దాటుతుంది. కిందనంతా కూడా ఏముంది అంటే అంత మురికి, చెత్త, చెదారం అంతా ఉంది. ఇవన్నీ దాటుతుంటుంటే ఏమైందంటే ఉన్నట్టుండి ఆ బ్రిడ్జి ఊడిపోయింది, అదే ఇరిగిపోయి రెండు అమాంతంగా దేంట్లో పడ్డాయనంటే రెండు మురికి కోపంలో పడిపోయినాయి, అంటే మురికి గుంటలో పడిపోయాయి. కంపు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ కంపు వచ్చేస్తుంటే ఈ గొర్రె ఏం చేసిందంటే చూసుకుంది, వాసన దుర్గంధమైనటువంటి వాసన వస్తుంటుంటే అది తట్టుకోలేక ఏం చేసిందంటే పైకి అటు ఇటు లెగిసి వచ్చిన తర్వాత గడ్డి దుబ్బకో లేదంటే గోడకో ఏం చేసిందంటే దాన్ని ఇలా దానికి మట్టి, అదే మురికంతా, అంటే కంపు అంతా అంటుకుపోయింది కదా, ఆ కంపుని గడ్డికో దేనికో దాన్ని రుద్దుకుంటుంది. రుద్దుకొని చిచ్చి అనుకుంటుంది అన్నమాట. అనవసరంగా పండు చిచ్చి అనుకోండి. పంతొమ్మిది చూసారా, అదేం చేస్తుందంటే అబ్బా మా ఓనరు ఏంటిది ఇలాంటి మధురమైనటువంటి ప్లేస్ని విడిచిపెట్టి అక్కడ ఎక్కడో పెట్టి నన్ను చంపేస్తున్నాడు అని అనుకుంటుంది. మనం ఎవరు మీరంటే రక్షించబడిన తర్వాత గొర్రెలము. పొరపాటు జరగడానికి అవకాశం ఉంది. పడినప్పటికీ కూడా నువ్వేమవుతావనంటే ఆయన ముద్ర చేత నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి టక్కని లెగిసి చిచ్చి ప్రభువా ఐఎమ్ సారీ, నేను చూడకూడదు చూశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ లార్డ్ అని ఎక్కి ఏడ్చి ఒప్పుకొని బలలో చేయి వేస్తావు. పంది స్వభావం ఉన్నవారు ఏం చేస్తారంటే దాంట్లో స్విమ్మింగ్ చేసుకుంటూ చక్కగా మంచి దుర్గంధాన్ని ఎంజాయ్ చేస్తూ ఏం చేస్తారు అని అంటే ఎంటర్టైన్ చేసుకుంటారు పాపాన్ని. నా ప్రశ్న ఏంటి ఇంతకీ? శాంటిఫికేషన్ అగానండి. దాని తర్వాత గ్లోరిఫికేషన్ ఏంటంటే వన్ డే యూ ఆర్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్ ఫర్ ఎవర్. ఆ మహిమోన్నతుడు నిన్ను ఆయన రాజ్యంలోకి తీసుకొని వస్తాడు. అర్థమవుతుందండి? అంటే ఇందాక నేను ఎక్కడి నుంచి మనం వచ్చాము ఇంత దూరము? ఎక్కడి నుంచి మనం ఇంత దూరం వచ్చాము అని అంటే నేను పరిశుద్ధుడిని అయిన తర్వాత పాపమంతా మానేసిన తర్వాత బాప్తిసం తీసుకుంటాను అన్న వాళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడాం మనం. హలో, ఇక్కడ ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారా? అక్కనా వెళ్ళిన తర్వాత కదా మనకి భోజనాలు చేసి వచ్చారా? నేను అనుకున్నాను వెళ్ళిన తర్వాత భోజనాలని. అదవుతుందండి మీకు? అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటి? మనము అనేటువంటి దగ్గర ఏం మనం చూస్తున్నామనంటే బైబిల్ చదివిన తర్వాత లేదా ఇంకొంచెం పాపం చేస్తున్నాను, ఈ పాపం అంతా మానేసిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటాను. నో, నువ్వు మానడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నావు కాబట్టి పొరపాటు జరుగుతుంది. అంటే మానడం కుదరదంటే నేను ధైర్యంగా నేను పాపం చేస్తానని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. యూ విల్ కమ్ ఇన్ టు ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్.
ఎప్పుడైతే నువ్వు అన్యోన్యమైనటువంటి ప్రేమ సంబంధాన్ని ప్రభుతోటి నువ్వు ఏర్పాటు చేసుకుంటావో ఆ ఏర్పాటు నేను ఏం చేస్తుందనంటే పాపంలో పడిపోకుండా ఆయన నేను భద్రపరుస్తూ నిన్ను లాగుతూ ఉంటాడనమాట. అదే నీకు రిలేషన్షిప్ అంటే రక్షణే లేదనుకోండి, ఒకవేళ నువ్వు పాపంలోనే ఉండి ఎంజాయ్ చేస్తూ ఉంటావు, చచ్చిపోయావంటే నరకానికి పోతావు. ఎప్పుడు చచ్చిపోతావో మనకు తెలియదు. నిన్నే చెప్పాను నేను మీకు ఈ విషయాలు. కాబట్టి ఒకవేళ ఇంకా స్టిల్ డైలమాలో ఉన్నవాళ్ళు, నేను కంప్లీట్ హోలీ అయిన తర్వాత బాప్తీసం తీసుకుంటాను అంటే దాని అర్థం ఏంటంటే అని అర్థం. ఓకేనా? అర్థమైందా మీకు? ముందుకు వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది కదా, పక్క నుంచి చాలా ఉన్నాయి స్లైడ్స్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే అవన్నీ తప్పుడు విధానాలే. నీ జీవితంలో నీ హృదయంలో పాపాన్ని ఒప్పుకున్న వెంటనే నువ్వు బాప్తీసానికి సిద్ధపడచ్చు. సిద్ధపడడానికి సంఘ నాయకులు ఉన్నారు, సంఘ కాపురు ఉన్నారు. వీళ్ళందరినీ నువ్వు సంప్రదిస్తే వారు ఏం చేస్తారంటే నీకు చక్కగా గైడెన్స్ ఇచ్చి నిన్ను సిద్ధం చేస్తారు. ఓకేనండి? వెన్లోనే ఉన్నాం మనం ఇంకా. ఓకేనా? 4వ క్వశ్చన్లోనే ఉన్నాం. బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి? వెన్ అంటే ఏంటంటే పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మీరు ఏం చేయాలి అని అంటే బాప్తీసమము పొందడి. మారుమనసు పొందాలి. ఓకేనా? పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసంలోకి మీరు అడుగు పెట్టాలి. దీంట్లో ఇక్కడ వాడేటువంటి గ్రీక్ వర్డ్ ఏంటంటే మారు మనస్సు అనేటువంటి వర్డ్ ఇక్కడ వాడుతున్నప్పుడు, మారు మనస్సు అనేటువంటి వర్డ్ ఇక్కడ వాడుతున్నప్పుడు ఆ మనస్సు ఏంటి అని అంటే దాంట్లో మెటానోయా అనేటువంటి గ్రీక్ పదం నుంచి ప్రధానంగా కొత్త నిబంధనలో మనస్సు మరియు హృదయం యొక్క లోతైన మార్పుని సూచిస్తుంది. మారు మనస్సు అంటే ఏంటంటే అంతరంగములో డీప్ రిపెంటెన్స్ జరిగి ఉండాలి. అర్థమవుతుందండి? మెటానోయో అనేటువంటి గ్రీక్ వర్డ్ ఏం చూపిస్తుందంటే, మారు మనసు అనేటువంటి వర్డ్ గ్రీక్ వర్డ్లో మెటానోయా అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డీప్ రూటెడ్ క్లెన్జింగ్ పవర్ తోటి నీ హృదయంలో ఉన్నటువంటి పాపము సంపూర్ణంగా కడగబడినటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు లోతైన మార్పు సూచించడానికి ఉపయోగపడుతుంది. తరచుగా పాపము నుండి దూరముగా మరియు దేవుని వైపుకి తిరగడంతో సంబంధము కలిగి ఉంటుంది. పాపము నుండి దూరం అయిపోయి దేవునికి వస్తాం. అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవచ్చు. అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకోవడానికి పూర్తిగా అవకాశము ఉంది. ఇంకా చూడండి, when to take baptism. తొలి క్రైస్తవులకు పశ్చాత్తాపము కేవలము భావోద్వేగ ప్రతిస్పందన మాత్రమే కాదు, ఒకరి జీవితంలో నిర్ణయాత్మకమైనటువంటి మలుపది. ఇది పూర్వపు మార్గాలను విడిచిపెట్టి క్రీస్తులో క్రొత్త జీవితాన్ని స్వీకరించాలనేటువంటి పిలుపు ఆరంభమైనప్పుడు యు ఆర్ రెడీ టు టేక్ బ్యాప్టిజం. అర్థమైందా? తెలుగు పెట్టాను, ఇంగ్లీష్ పెట్టాను. ఓకేనా? ఇంగ్లీష్ ఏంటో తెలుసా? ఫర్ ద ఎర్లీ క్రిస్టియన్స్ repentance was not merely an emotional response. వాళ్ళు తీసుకుంటున్నారండి, నేను తీసుకుంటాను. నో 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 వాళ్ళు తీసుకుంటే నువ్వు తీసుకోవడం ఏంటి? వాళ్ళు తీసుకోవడము లోపల జరిగింది కాబట్టి. అందరూ ములుగుతున్నారండి, నేను కూడా ములుగుతాను. నో 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 ములగడానికి కాదండి ఇది. ఓకేనండి? అందరూ యెరూషలేము వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను. వాళ్ళు వెళ్ళారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. నువ్వెందుకు వెళ్తున్నావు? బాప్తిసం తీసుకోవడానికి యెరూషలేము వెళ్ళాలా? లేదండి, అవసరం లేదు. ఇది డీప్ రూటెడ్ ఎమోషనల్ రెస్పాన్స్ కాదు. ఇది అంతరంగములో క్లెన్జింగ్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఏం చేయాలి అంటే ఒక నిర్ణయాత్మకమైనటువంటి మలుపు తిరిగిన తర్వాత ఒక్కసారిగా వెళ్తున్నటువంటి నీవు అది రాంగ్ అని తెలుసుకొని టోటల్గా యూటర్న్ చేసేసేయాలి. అదండి, ఇలా వెళ్తున్నాము, పైకి వెళ్తున్నాం అనుకోండి, ఓకేనా, అమ్మో ఇది రాంగ్ డైరెక్షన్ అని అనగానే వెంటనే ఏమవ్వాలంటే మారు మనసు అంటే ఏంటంటే టోటల్గా ఆపోజిట్ డైరెక్షన్లోకి యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనకకి నువ్వు వెళ్ళిపోవాలి. అలా చేసినప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తులో నూతన జీవితాన్ని స్వీకరించాలనేటువంటి పిలుపు. మరి ఎప్పుడు మారు మనసు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ రిపెంటెన్స్ కమ్? పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది?
అర్థమవుతుందండి? నా ప్రశ్నలు అర్థమవుతున్నాయి మీకు? డిఫరెంట్ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తున్నాను, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఒకవేళ చాలా క్లియర్గా, చాలా స్లోగా, చాలా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడు వస్తుందనంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. సువార్త అంటే ఏంటనండి? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, కన్యమరియ గర్భంలో పుట్టారు. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు అతి పరిశుద్ధుడిగా జీవించి ఈ భూమి మీద మానవుల యొక్క రక్షణ కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. చేసి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైపోయి మళ్ళీ వస్తాడనేదే సువార్త. సువార్త అంటే ఏంటండి? మళ్ళీ చెప్పొద్దులేండి, నేను చెప్పానా మీకు అర్థం? సువార్త అంటే అంతేగాని కడుపు నొప్పి తగ్గుతుంది, కాలు నొప్పి తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, హైట్ పెరుగుతావు, జుట్టు పెరుగుతుంది, ఇది సువార్త కాదండి. బయట సువార్త అంటే అలాగే ఉంది. బయట హైట్ పెరిగాడంట ఒక ఆయన, ఆయన ఇలా చూపిస్తున్నాడు ఆ వీడియోలో. ఆడు అక్కడే ఉన్నాడు, ఆడు హైట్ ఏం పెరగలేదు, ఎంత పెరిగాను అంటాడు, ఆడు అక్కడే ఉన్నాడు. సువార్త అంటే అది కాదు. సువార్త అంటే యేసు ప్రభు యొక్క వార్త. వాట్ ఈస్ మెంట్ బై గాస్పల్ అంటే, గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, హిస్ లైఫ్, హిస్ డెత్, హిస్ రెజరెక్షన్ అండ్ హిస్ అసెన్షన్ అండ్ సెకండ్ కమింగ్. హీ ఈజ్ గోయింగ్ టు కమ్ అగైన్. అర్థమవుతుందండి? అది నమ్మేవా? నమ్మితే నువ్వు రెడీయే. ఓకేనా? వెన్ అనేటువంటిది ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం, వెన్లోనే ఉన్నాం, ఇంకా మనం 4వ దాంట్లో. ఓకేనా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ, అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఈ మాట చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. కళ్ళలో కనబడింది, అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, అంకుల్ చెప్పాడు, అందుకని నేను బాప్తిజం. నో 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 నో, ఇట్ షుడ్ బి ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. యువర్ సాల్వేషన్ ఎవిడెన్స్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. అక్కడండి అదా కొంచెం ముందుకెళ్ళిపోతున్నాను. 2 things will happen when we listen to this gospel. మనం సువార్త విన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొదటిది పశ్చాత్తాపం జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది తెలుసా? విశ్వాసము ఏర్పడుతుంది. ఎవరి యందు విశ్వాసం ఏర్పడుతుందో తెలుసా? యేసునందు విశ్వాసము ఏర్పడుతుంది. నా ప్రియమైన సంగమా, నా ప్రియమైనటువంటి యవనస్తులారా, ప్రియమైనటువంటి బాప్తిసానికి తీసుకునేటువంటి సిద్ధపడినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అర్థమైందా? ఈ కార్యము మీలో జరిగిందా? ఆర్ యు రిపెంటెడ్ అబౌట్ యువర్ సిన్? నీ పాపం విషయమై పశ్చాత్తపడ్డావా? యేసునందు విశ్వాసం ఉంచావా? నువ్వు చనిపోతే, నేను సమాధి చేస్తే నేను తిరిగి లేచి ప్రభువారు వచ్చే టైంకి నేను తిరిగి లేస్తాననేటువంటి శుభప్రదమైనటువంటి విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు తీసుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 1:13, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని. అబ్బా, ఎక్కడికి వెళ్ళి వదలట్లేదు ఇది, చూసారా? ఏ వచనంకి వెళ్ళినా చూడండి, ఏది వదలట్లేదు? వాక్యం ఒకటి వదలట్లేదు, రెండోది సువార్త ఒకటి వదలట్లేదు. అంటే ఎవరు తీసుకోవాలి అని అంటే, ఎప్పుడు తీసుకోవాలి అని అంటే, ఆ సువార్త నీలో కార్యము జరిగించాడా? అర్థమవుతుందండి మీకు? ఇక్కడ మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. అబ్బా బాబా బాబా, ఏం జరిగిందో తెలుసా? సువార్తలో ఏం జరిగిందో తెలుసా? ఇంతకుముందు నీవు నేను ఎలాంటి వారమి అని అంటే, చచ్చిపోయినటువంటి వారము, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారము. ఎవరైనా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం తీయండి ఒకసారి. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారు ఎవరైనా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఏమయ్యారు అని అంటే, అంతకు ముందు ఆత్మ ద్వారాగా చనిపోయి ఉన్నారు మీరు. అర్థమైందండి? ఆత్మ ద్వారాగా మీరు చనిపోయి ఉంటే మీరు ఇప్పుడు ఏమయ్యారు అంటే, 2వ అధ్యాయం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త వినడం వల్ల మీరు ఏమైందనంటే జీవింపజేయడం ప్రారంభించారు.
అంటే దాని అర్థం ఏంటంటే ఫిజికల్గా చచ్చిపోలేదండి మనము. ఫిజికల్గా బాగానే ఉన్నాం, మంచి బట్టలు వేసుకుంటాము, మంచి నగలు వేసుకుంటాము, మంచి ఆర్నమెంట్స్, మంచి డ్రెస్సు. అక్క చూసేవక్క నా చీర, అన్నా చూడు ఇది షూ ఎంత ఉందో, ఇవన్నీ చెప్పుకుంటూనే ఉంటాం మనం. ఇది చచ్చిపోవడం కాదు, ఇది బతికుండడమే. కానీ ఇదేంటినంటే భౌతికంగా బ్రతుకున్నాము, కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయి ఉన్నాం. కాబట్టి ఆ సువార్త మనకి వినబడలేదు. ఇప్పుడు ఏమవ్వాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేశాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఏం చేశారు అని అంటే, నిన్ను ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి నిన్ను ఆయన బ్రతికించిన తర్వాత ఈ సువార్త వినడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం తీసుకోవాలి అని అనేది రాంగ్ టీచింగ్. ఎందుకు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అసలు లోపలికి వస్తేనే నువ్వు బతుకుతావు. ముందు అసలు నువ్వు లోపలికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి ఇంకెప్పటికీ వెళ్ళడు. మళ్ళీ నువ్వు పాపం చేస్తే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇన్యాక్టివ్ అవుతాడు తప్ప హీ వోంట్ గో అవుట్ ఆఫ్ యూ. ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే, నువ్వు పాపం చేసేటప్పుడు ఆయన సైలెంట్ అయిపోయి తండ్రికి విజ్ఞాపన చేస్తుంటాడు, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు ఈ ఫలానా పాపం చేస్తున్నాడని లోపల మూలుగుతూ వీపింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడే తప్ప నీలోంచి బయటికి వెళ్ళిపోడు. సో కాబట్టి దెర్ ఈజ్ నో అదర్ అనాయింటింగ్, ఏమి అవసరం లేదు. నువ్వు అనాయింటింగ్ ఏంటి అంటే, అసలు ఆ సువార్త వినడమే అనాయింటింగ్. ఆ సువార్తను అంగీకరించేటట్టుగా నిన్ను బ్రతికించడమే అభిషేకము. ఆ బ్రతికించడం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నువ్వు శారీరకంగా బతుకున్నావు కానీ ఆత్మీయంగా చనిపోయావు. కాబట్టి నిన్ను బ్రతికించినప్పుడు అభిషేకమే. అర్థమవుతుందండి? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదు కదా, క్లారిటీగానే మాట్లాడుతున్నాను కదా, స్లోగా మాట్లాడుతున్నాను విషయాలన్నీ కూడా. ఓకేనా? మనం ఇంకా ఎక్కడున్నాం? మనం ఇంకా ఎక్కడున్నాము? చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే, ఎఫ్సి పత్రిక ప్రకారంగా మనం ఇందాక చూసినటువంటి 2వ అధ్యాయంలో మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన సువార్త ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో లోపట ప్రవేశము ద్వారాగా మీరు ఆ ప్రభువుని చూడగలుగుతున్నారు. అంతకుముందు మీకు అది లేదు, అది జరగలేదు కాబట్టి అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. వెన్న దగ్గర ఉన్నాం మనం. ఇంకా ఆఫ్టర్ గెటింగ్ రిపెంటెడ్ అండ్ బిలీవింగ్ వన్ షుడ్ టేక్ బ్యాప్టిజం. మీరు అలా మారు మనసు పొంది విశ్వాసము ఉంచిన తర్వాత మీరు బాప్తిస్మము తీసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇంకా చాలా ఉన్నాయి. ఇట్ షుడ్ నాట్ అంటే ఇది పశ్చాత్తాపం లేకుండా తీసుకోకూడదు. మా అమ్మ తీసుకోమందండి, మా నాన్న తీసుకోమన్నాడు, వాళ్ళు తీసుకోమన్నారు, మా ఫ్రెండ్ తీసుకుంటున్నాడు, నేను కూడా ములిగితే బాగుంటుందని అనుకున్నాను. మీ ఫ్రెండ్తో పాటు ఏదైనా చేయొచ్చు, కానీ ఇది పర్సనల్ విషయాలు ఇవి. అక్కనండి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మ్యారేజ్ చేసేటప్పుడు ఏం చేస్తారు చూడండి, అది వివాహము మొదలైన ఇతర ప్రయోజనాల కోసము దీనిని తీసుకుంటారు. ఎందుకంటే క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలంటే బాప్టిజం సర్టిఫికేట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పటికప్పుడు బాప్టిజం తీసుకోవడానికి కుదరదు కదా, అంటే ఇంతకుముందు తీసుకోలేదు కదా, ఇప్పుడు పెళ్ళి అవ్వదు. కాబట్టి ఏం చేస్తారు? మా దగ్గరికి వచ్చి, అయ్యా బాప్టిజం ఇచ్చేయండి. ఎందుకు? సర్టిఫికేట్ కోసం. దేనికోసం సర్టిఫికేట్? పెళ్లి చేసుకోవాలి కాబట్టి. పెళ్లి చేసుకోవడానికి బాప్టిజం ఎందుకురా బాబు? నీకు లోపట అంతరంగంలో జరిగితేనే నువ్వు దీంట్లోకి ఎలిజిబిలిటీ వస్తావు. ఒకవేళ పాస్టర్ గారు ఇచ్చినా, ఏ బాప్తిసం? పెళ్లి బాప్తిసం ఇచ్చినా నువ్వు పరలోకానికి అయితే వెళ్ళవు. ఎందుకు తెలుసా? నీకు అంతరంగంలో ఇంకా ఏమవ్వలేదు. క్లియరా కాదా? అగనా? బాప్తిస్మము తోటి రక్షణ రాదు. రక్షణ వేరు, బాప్తిసం వేరు. రక్షణ కార్యం జరిగిన తర్వాత బాప్తిసం తీసుకుంటున్నాం అంతే. పెళ్లి కోసం తీసుకునే బాప్తిసంలో ఏమి లేదు, దీంట్లో ఏమి లేదు, రక్షణ లేదు. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. అకనా బలవంతంగా తీసుకోరాదు. అంటే బలవంతంగా అంటే ఏమంటారు? అమ్మా నాన్న తీసుకో తీసుకుంటాడు. వీడు ములుగుతాడు నీటిలో వెళ్ళి మళ్ళీ సిగరెట్ తాగుతుంటాడు.
తీసుకుంటాడు వీడు. అక్కడ వెళ్ళి ఆ యావ పనులన్నీ చేస్తూ ఉంటాడు. అక్కడ ఆ క్లబ్లోని ఈ క్లబ్లోని నైట్లు బండ్లు గీ 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 అనుకుంటా బట్టలు ఇవన్నీ ఏవి బట్టలన్నీ ఇక్కడ సింపి ఇవన్నీ తీసేసి జుట్టు ఇలా పెంచేసుకొని చచ్చుకొస్తాడు. ఇదేమిటి బాప్తీసం తీసుకున్నాడు. ఎందుకు బాప్తీసం తీసుకున్నారో నువ్వు అన్నావు అనుకో, మా అమ్మ పోరు పడలేక తీసుకున్నాను. కానీ జీవితంలో ఏం రాలేదు, మార్పు రాలే. అది కుదరదండి. 4ది అయింది, 8:45 అయింది. ఓకేనా? 5వ దాంట్లోకి వెళ్తున్నాం, 6 ఉంది ఇంకా. ఓకేనా? ఎలాగా ఎలా తీసుకోవాలి అని అంటే, నీటిలో మునిగిన తర్వాత బాప్తీసం తీసుకోవాలి. నీటిలో మునిగి బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, దాని విధానము జ్ఞాపకం చేస్తానట. అంటే కొంతమంది ఏం చేస్తారు అని అంటే చిలకరింపిస్తారన్నమాట. కొంతమంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాప్తీసం ఇప్పించేస్తారు. అంటే కొన్ని సంఘాలు అలా జరుగుతుంది, మన సంఘాలు అలా జరగదు, కానీ మీకు తెలియడానికి చెప్తున్నాను అంతే. ఇవన్నీ కూడా అంటే బాప్తిస్మము ఎలా తీసుకోవాలి అని అంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చేయడం కాదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నీటిలో ముంచరు కాబట్టి, మునగడానికి కుదరదు కాబట్టి, వాళ్ళు గాలి తీసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే చర్చిలో తీసుకురాగానే చక్కగా కొంచెం నీళ్ళు తీసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈయనకి చిన్నపిల్లవాడికి బాప్తిసం ఇచ్చేస్తున్నాను, అయిపోయింది. ఎందుకు బాప్తిసం? అది చల్లదో తెలుసా మీకు? ఏమని చెప్పాను ఇందాక నుంచి, నిన్నటి నుంచి ఏం చెప్తున్నాను? లోపల క్లీనింగ్ జరగాలి, ప్రోగ్రామ్ జరగాలి. ఇది అర్థమైందా? స్వీపింగ్ ప్రోగ్రామ్ జరగాలి లోపల. పాపాన్ని అంతా కూడా ఏం చేయాలి, మనం స్వీప్ చేయాలన్నమాట. కొంచెం మాపింగ్ పెట్టి బాగా గట్టిగా గట్టిగా ఏం చేయాలి, బాగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ. ఈ చిన్నపిల్లోడికి పాపం అంటేనే తెలియదు, వాడు ఇంకేం ఒప్పుకుంటాడు? ఒప్పుకునే అవకాశం లేదు. కాబట్టి చిన్న పిల్లలు బాప్తిసం తీసుకోవడానికి చెల్లదు. 3వది ఏంటో తెలుసా? చిలకరింపు. ఇందాక నేను అదే మీకు జ్ఞాపకం చేశాను. అంటే నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలి. 2వది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బాప్తిసం తీసుకోవడానికి కుదరదు. 3వది ఏంటంటే చిలకరింపు ద్వారాగా ఇచ్చినటువంటి బాప్తిస్మము కూడా చెల్లదు. ఒకవేళ, మళ్ళీ చూడండి చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఓకేనా? ఒకవేళ చిన్నప్పుడు చిలకరింపు బాప్తిసం మా అమ్మ ఇప్పించేసిందండి నాకు అని అన్న తర్వాత, మా సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు, నేను నిన్నే చెప్పాను కదా మీరు మారు మనసు పొందారా అని అడుగుతానని చెప్పి, అది అడిగినప్పుడు వాళ్ళు మేము చిన్నప్పుడు బాప్తిసం తీసుకున్నాము అని అన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ మేము ఏం చేయవలసి వచ్చింది అని అంటే సువార్త మళ్ళీ చెప్పవలసి వచ్చింది. సువార్త అంటే ఏంటని చెప్పాను? యేసు ప్రభు పుట్టుక మరణము అన్నీ చెప్పిన తర్వాత నిజమైనటువంటి పరివర్తన హృదయంలో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళని మేము ఏం చేయవలసి వచ్చిందంటే నీటిలో మళ్ళీ ముంచవలసి వచ్చింది. కొంతమంది ఏమంటారంటే రెండోసారి బాప్తిసం కదా ఇది అని అడుగుతారు. మొదటిసారిది కాలేనప్పుడు రెండోసారి ఎందుకు అవుతుంది? మొదటిసారి సరిగ్గా లేనప్పుడు రెండోది అవకాశము లేదు. ఇదే మొదటిసారి అయింది ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే మొదటిసారిది చిలకరింపు తీసుకున్నారు, చిన్నప్పుడు తీసుకున్నారు కాబట్టి మొదటిది ఇన్వాలిడ్, అసలు బాప్తిసమే కాదు. కాబట్టి ఇదే అంటే హృదయములో యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న తర్వాత అంతరంగంలో జరిగినటువంటి మార్పును వల్ల తీసుకునేదాన్నే ఒరిజినల్ బాప్తిస్మం అని చెప్తాం. అలాంటి వాళ్ళకి మేము కొంతమందికి ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాము. వారు ఇప్పుడు చక్కగా దేవునిలో స్థిరంగా వాక్యమందు, సంఘమందు, సహవాసమందు, రొట్టె విరవడమందును వారు స్థిరముగా నిలబడి ముందుకి సాగుతూ ఉన్నారు. ఎలాగంటే చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. ఏంటో తెలుసా? కొంతమంది జెండా కింద బాప్తిసం ఇస్తారు, కొంతమంది చిలకరింపిస్తారు. దాని తర్వాత కొంతమంది ఇంకా వేరే చాలా మోడల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ మోడల్స్ మనం చేయట్లేదు, మీకు అన్న తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చర్చ్ హిస్టరీలో డిఫరెంట్ వర్షన్స్లో వారు బాప్తిసాలు ఇస్తూ రావడము జరిగిందనేటువంటిది మనం చూస్తాం. ఇది హౌలో మనం చూస్తాం. దాని తర్వాత ఎవరు, ఇందాక మనం ఆల్రెడీ కవర్ చేసాము. కానీ ఎవరు అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యము, ఎప్పుడు అనేటువంటి సత్యము, ఎక్కడ అనేటువంటి సత్యము మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి లేఖనాలలో నుంచి ఏమున్నావో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి?
బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి అని అంటే, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రక్షణ పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. బైబిల్లో ఉన్న ఉదాహరణలు మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. అంటే బైబిల్ ఏం చెబుతుంది, అలాంటి విషయాలు ఏమైనా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నవారంటే, మొదట రోమపత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయము 9-11 వచనాల్లో మనం చూస్తే అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఎవరు అనంటే నీవు మారు మనసు పొందినవాడు అయితే నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ క్రియలు విడిచిపెట్టాలి. పాప సంబంధమైనటువంటి క్రియల్ని నేను విడిచిపెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని గ్రహించినప్పుడు బాప్తిసం తీసుకోవచ్చు. నేను మీకు ఇందాక ఇంకొక విషయం కూడా చెప్పాను. ఎందుకు చెప్పాను అని అంటే, ఈ భూమి మీద ఎప్పటికీ, అంటే భూమి మీద ఉన్నంత వరకు మనము పాపముతో పోరాడుతాము, పాపముతో రాజీ పడము. రాజీ పడేటువంటి వారు రక్షణ పొందలేని వారు, పోరాడేటువంటి వారు రక్షణ పొందిన వారు మాత్రమే పోరాటాన్ని చేస్తారు. నాది రాజమండ్రి, నేను చెప్పినట్టున్నాను కదా, ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రిలోనే నేను చదువుకున్నాను. నేను ఈ వరదలు వచ్చే సమయానికి ఆగస్టు నెలలో వరదలు వస్తుంటాయి. అంటే నీళ్ళన్నీ మౌంటైన్స్ దగ్గర, హిమాలయస్ దగ్గర నీళ్ళన్నీ నిండిపోయిన తర్వాత ఆ నీరు ఎక్కువైపోయి వరదలు, అంటే గోదావరి వరదలకి వస్తూ ఉంటుంది. అప్పుడు ఎర్ర నీరు పడితే సముద్రంలో ఉన్నటువంటి ఎలస అనేటువంటి చేప ఈ ఎర్ర నీరుకి, ఆ మట్టికి ఏం చేస్తుందంటే సముద్రంలోంచి ఈదుకుంటూ గోదావరిలోకి ఎంటర్ అయిపోతుంది. ఆ ఎంటర్ అయినటువంటి సందర్భము అయినప్పుడు దాని పేరు కూడా మారిపోద్ది. అదేంటంటే ఎలస చేప పులస అయిపోతుంది అనమాట. ఎలసేమో చాలా నీసి అంటే బాగా స్టిక్కీగా ఉంటుంది, కంపు వస్తూ ఉంటుంది కర్రీ ఉన్నా కూడా. పులస కలర్ మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది, రంగు, రుచి, రేటు కూడా మారిపోతుంది. ఎందుకంటే అది ఈదుకుంటూ వచ్చే క్రమంలో ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ సైజ్, ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ షేప్, ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ ప్రైస్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ఇట్స్ టేస్ట్. ఎందుకు చెప్పానో తెలుసా ఈ స్టోరీని? అంటే పాపము ఎదురుతూ ఏం చేస్తా తెలుసా, సముద్రంలో ఉన్నటువంటి ఎలస ఈ వాటర్కి పులసగా అవడానికి రాదు. అది ఆ వాటరు ఆ మడ్ టేస్ట్ని చేసి హిమాలయన్స్ నుంచి వచ్చేటువంటి ఆ మడ్, రెడ్ మడ్ని తినడానికి, లేదంటే దాంట్లో ఉన్నటువంటి మెన్యూర్ తినడానికి అది ఏం చేస్తుందంటే ఈదుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. రక్షించబడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే, పాపానికి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోకుండా పాపానికి వీదుకుంటూ ధైర్యముగా యేసు ప్రభుని అంగీకరించడానికి, లేదంటే యేసు ప్రభుని దర్శించడానికి పాపం మీద జయము పొందుకుంటూ దినదినము ఏం చేస్తాడంటే ఫైటింగ్ తోటి ముందుకు వస్తూ ఉంటాడు. నెవర్ కాంప్రమైజెస్ టు సిన్. పాపానికి బానిసైపోడు, పాపము చేత పట్టబడడు, పాపానికి దాసుడైపోడు. ఎందుకంటే ఎవరు రక్షించబడిన వారు అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నాం. ఎవరు బాప్తిసం తీసుకోవాలంటే పాపం నుండి వేరుపరచబడి పాపమును ఈదుకుంటూ ధైర్యముగా వెళ్ళేటువంటి వారిని మనం చూస్తాం. బైబిల్లో ఇద్దరు ఉన్నారు ప్రధానమైన వారు. ఎవరో తెలుసా? ఒక ఆయన యోసేపు, ఇంకొక ఆయన డానియేలు. యోసేపు పాపము చేయడానికి అన్ని అవకాశాలు అద్భుతంగా కుదిరినప్పటికీ కూడా తనకున్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ సిన్ ఏంటంటే, నా పక్కన ఎవరు లేకపోయినా కూడా నా పైన నా ప్రభువారు చూస్తూ ఉన్నారు. నా పక్కన ఎవరు లేకపోయినా కూడా నా పైన నా ప్రభువారు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను పాపము చేయకూడదని ఆ స్థలములో నుంచి పోతీఫరు భార్య ఇబ్బందికరమైన మాటలు ప్రభావము చూపించినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోయినందుకు ఆయనని చెరసాల్లో పెట్టేశారు. చెరసాలలో సైతము దేవునికి నమ్మకంగా కొనసాగినప్పుడు ఒక రోజున ఏం చేశారు అని అంటే, ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు.
ఒకరోజు ఏం చేశారు అని అంటే సింహాసనం మీద కూర్చోబెట్టారు. పోతీఫర్ తర్వాత ఆల్మోస్ట్ కింగ్డమ్ అంతటికి ఆయనే సంపూర్ణమైనటువంటి అధికారి అయిపోయి అడ్మినిస్ట్రేషను, ఫైనాన్సెస్, అన్ని పొలిటికల్, అన్ని జియోగ్రాఫికల్, అన్నీ కూడా ఎకానమీ అంతా కూడా హీ మెయింటైన్డ్ ప్రాపర్లీ. వై? బికాస్ ఎందుకో తెలుసా? పాపములో రాజీ పడకుండా ధైర్యముగా ఎదుర్కొంటూ ముందుకి సాగగలిగిన వాడై ఉన్నాడు. ఇది యోసేపు లైఫ్లో నుంచి మీరు తర్వాత చూసుకోండి, జెనసిస్లో ఉంటుంది. తర్వాత డానియల్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా అట్ ద ఏజ్ ఆఫ్ 16 హీ వాజ్ టేకెన్ అవే యాజ్ ఎ స్లేవ్. 16వ సంవత్సరంలో, లేదా కొంచెం ఇంక్రీజ్ చేస్తారా? వాయిస్ నాకు బాగా డౌన్ వస్తుంది. ఇందాక నుంచి అలాగే ఉందా? లో అయిపోయింది. కొంచెం ఇంక్రీజ్ చేస్తారా వాయిస్? ఓకే. 16వ సంవత్సరంలో చెరలోకి వెళ్ళిపోయాడు, శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు. భాష రాదు, ఓకేనండి, భాష రాదు, ఓకేనా. చుట్టూ ఉన్నవారు యూదులైనప్పటికీ కూడా అందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు, ఓకేనండి. ఇంకా చెప్తే భాష రాదు, ప్రాంతం కాదు, వయసు చూస్తేనేమో 16 ఏజ్లో రాజుగారి భోజనము పెడుతున్నప్పుడు, రాజుగారి భోజనం అంటే వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్. నాన్ వెజిటేరియన్ కూడా 1-2 రకాలైన కూరలు ఉండవు, చాలా రకాలైనటువంటి కూరలు ఉన్న సమయాల్లో అట్ ద ఏజ్ ఆఫ్ 16 హీ కేమ్ టు నో దాట్ విగ్రహాలకి బలి అర్పించింది తినకూడదు అనేటువంటి గమనము తన తల్లి చిన్నప్పుడు నేర్పించిన విషయాలు జ్ఞాపకం చేసుకొని రాజుగారి భోజనం నేను తినను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసాడు. ఆయన పేరు మార్చుకున్నప్పుడు ప్రాబ్లం అవ్వలేదు ఆయనకి, ఎందుకంటే బయటిది కాబట్టి. ఆయన దేశం కాని దేశములోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ప్రాబ్లం అవ్వలేదు, ఎందుకంటే దేశాన్ని బయటే ఉంటుంది కాబట్టి. లోపల జరిగేటువంటి ప్రక్రియ కోసము ఆయన ఏం చేశాడు అని అంటే ప్రాంతము మారిపోయాడు, కలరు, జోగ్రఫీ మారిపోయాడు, పేరు కూడా మార్చేశారు. ప్రాబ్లం అవ్వలేదు. ఓకే ఓకే యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాడు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఈటింగ్ హీ డోంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. పాపము నుండి ధైర్యముగా పారిపోవడానికి ఆ అధికారికి చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, అయ్యా నాకు కొంచెము ఈ వద్దు, ఇవి అన్నీ అక్కడ అర్పించినవి, నాకు ఓన్లీ వెజిటేరియన్ ఇవి అని అంటే, ఆయన అన్నాడు, మా కింగ్ ఏం చేస్తాడు తెలుసా, మీరు కానీ సన్నం అయిపోయారు అనుకో మా పేకలు తెగిపోతాయనంటే, లేదు 10 days మమ్మల్ని టెస్ట్ చేసుకో, కావాలంటే మా ముఖాలు కానీ తిన్న వాళ్ళకి మాకు ఏమైనా తేడా ఉంటే మళ్ళీ మేము కంటిన్యూ చేద్దామంటే 10 days తర్వాత, కొన్ని రోజుల తర్వాత తిన్న వాళ్ళకంటే, నాన్ వెజిటేరియన్ విగ్రహాలకు అర్పించింది తిన్న దానికంటే వీళ్ళ ముఖాలు తేజస్సుగా రూపాంతరము చెందినవిగా ఉన్నాయి. ఎవరు తీసుకోవాలి బాప్తిసం? ఎందుకు? పాపముతో పోరాడేవాళ్ళు. ఎవ్రీడే బ్యాటిల్ ఉంటుంది. ఇది ఈ రోజుతో అయిపోయింది కాదు, ఇది ఒక రోజుతో అయిపోయిన విషయం కాదు. రోజు పాపముతో మనము పోరాడుతూనే ఉండాలి. రోడ్డు మీద పాపము. నేను రక్షించబడిన కొత్తలో కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో ఒక భాగం ఉంది. ఏ భాగం ఉంది తెలుసా? నా అరచేతిలో పాపం ఉంది అని రాసేటప్పుడులో, ఎప్పుడు దావీదు భక్తుడు కీర్తనకారుడు అప్పుడు రాశాడు 700 years బ్యాక్లో, అంటే రాస్తే 780లో రాస్తే, నేను అనుకున్నాను ఏంటి డేవిడ్ చేతిలో పాపం ఉంది అని అంటున్నాడు అని అనుకున్నాను. పాపం డేవిడ్కి తెలియదు ఆండ్రాయిడ్ ఫోన్ వస్తుందని. తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు పాపం ఎక్కడుంది? ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడికో వెళ్ళేవారు, ఇంటర్నెట్ సెంటర్లకి, లేదా అక్కడికి, లేదా బుక్స్, లేదా ఇంకోటి, లేదా మూవీస్, అక్కడ పాపం ఉండేది. కానీ ఇప్పుడు పాపము, సర్వ పాపము ఎక్కడికి వచ్చిందంటే అరచేతిలోకి వచ్చింది. నాకు తెలియదు, కానీ దేవుడికి ఆల్రెడీ తెలుసు కాబట్టి దావీదు చేత ముందుగానే నా అరచేతిలో పాపం ఉంది అని రాయించిన దేవుడు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. మామూలు మంచివి చూస్తున్నా కూడా మధ్యలో వచ్చేస్తూ ఉంటుంది. అది మధ్యలో వచ్చేస్తూ ఉంటాడు, వచ్చి టే అంటుంటాడు. ఏంటో ఈడొచ్చి టేట మళ్ళీ తీసి, మళ్ళీ ఇది వచ్చి అరే మళ్ళీ తీసి దానికి మళ్ళీ వచ్చేస్తుంటాడు. అంటే ఈ ప్రభావము దినదినము నీ మీద పడుతున్నప్పుడు నువ్వేం చేయాలి అని అంటే,
ప్రభు మీద, వాక్యం మీద, సహవాసం మీద, నాయకుల మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఆ పాపములో జారిపోకుండా దేవుడే నీకు సహాయం చేసి నడిపిస్తాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? అకనా మారు మనసు పొంది విశ్వాసము ఉంచిన తరువాత సంఘమునకు తెలియజేయడానికి బాప్తిస్మము తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? నేను ఇందాక చెప్పాను, ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి ఆ అయ్యగారు ఈ అయ్యగారు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడన్నా ఆయన చేత బాప్తిసం తీసుకోవాలంటున్నారు ఒకరు. నేనన్నాను, అంటే 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుంది తమ్ముడు అని అడిగాను నేను. లేదన్నా, దేవుడు ఆత్మ సంపూర్ణ, అంటే ఆయన దగ్గర ఆత్మ ఉన్నప్పుడు నా దగ్గర లేదా? అంటే మీరు 40 రోజులు ఉపవాసం లేరు కదా. 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? ఏమీ అవ్వదండి, అలా చెప్పుకుంటున్నారు అంతే. ఇక్కడ ఎవరు ఉపవాసం ఉన్నారు కాదు మ్యాటర్, ఇక్కడ నీ హృదయంలో అసలు పరివర్తన జరిగిందా, అది ఇంపార్టెంట్. అది జరిగితే నువ్వు సంఘం ఎదుట సాక్ష్యము పంచుకోవచ్చు. అక్కనండి, ఇది బహిరంగ ప్రకటన. బాప్తిస్మం అనేది ఇట్స్ ఎ పబ్లిక్ డిక్లరేషన్. I confessed Christ as my personal savior and I want to follow Christ as my personal savior till my death. నేను చనిపోయేంత వరకు నా ప్రభువుని నేను వెంబడిస్తాను అని ఒక పర్సనల్ డిక్లరేషన్ హార్ట్లో నువ్వు చేసిన దానికి బహిరంగంగా బాప్తిస్మం. ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడ్డానికి దేవుడు తన కృప ఇస్తాడు, సహాయం చేస్తాడు. పడిపోకుండా నీకు కృప చూపించి నిన్ను నడిపించి నిన్ను బలపరుస్తాడు. అర్థమైందండి? నేను మ్యాజిక్ షో కూడా చేస్తా, వాక్యం చెప్తాను, ప్రీచింగ్ చేస్తాను, అకనా టీచింగ్ చేస్తాను, మ్యాజిక్ షో కూడా చేస్తాను. అకనా చేయనా? అకనా కమన అలా చూస్తుండండి, అకనా అలా చూస్తుండండి, అకనా మ్యాజిక్, అకనా మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూస్తుండాలి. ఓకేనా? ఇది ఉంది కదా, ఇదే యాక్చువల్గా పెన్ కోసం చూశాను, పెన్ లేదు, ఓకే వాట్ ఎవర్ మేబీ. ఓకే, ఇది ఓకేనా, జాగ్రత్తగా చూడాలి. ఓకేనా? ఇది ఇలా వదిలేస్తున్నాను, వదిలేస్తే ఏమవుతుంది? ఇది మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఇలా వదిలేస్తే ఏమవుతుంది మళ్ళీ? ఓకేనా? నేను ఇప్పుడు 1 2 3 అంటాను, అనగానే ఇది ఇక్కడే ఉంటుంది, పడదు, వదిలేస్తాను, చెయ్యి వదిలేస్తాను. 1 2 3 అన్న తర్వాత వదిలేస్తాను, ఇక్కడే ఉంటుంది. ఎవరన్నా చేస్తారా అలాగా? ఎనీవన్? బ్రదర్స్ సిస్టర్స్ చేస్తారా? మ్యాజిక్ షో మాట ఇది, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? రెడీ? నేను చేయనా వద్దా ఇంతకీ? వాక్యం అన్నారు, మ్యాజిక్ షోలు కావాలి మీకు ఊరికిదే. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓకే, రెడీ? 1 3 అనగానే వదిలేస్తాను, ఇలాగా వదిలేస్తాను కానీ పడదు. ఓకేనా? రెడీ? 1 2 3. ఈ మ్యాజిక్ షో ఎందుకు చేశానంటే చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది దీంట్లో. నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనుకుంటే తప్పకన పడిపోతూ ఉంటాము. నేను ఉంటాను, పడిపోతాను. నేను పోటుగాడిని అయిపోయాను, నేను అసలు పడిపోతాను. నేను అసలు మానేడు, నాకు అసలు పడిపోతాను. అంటే నేను అని ఎప్పుడైతే అనుకొని ముందుకెళ్ళి పరిశుద్ధంగా ఉండడానికి ట్రై చేస్తామో విల్ ఫాల్ డౌన్. అప్పుడు ఏమనాలి అని అంటే, ప్రభువా నా వల్ల అవ్వట్లేదు, నీ కృప నాకు దయచేయి అని అనగానే ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన కబంధ హస్తాల్లోకి నిన్ను ఎత్తుకొని రెక్కల చాటును నిన్ను భద్రపరిచి ఆయన చంకనెత్తుకొని నిన్ను ఆ పరిస్థితుల గుండా నడిపించుకొని నిన్ను తీసుకొని వెళ్తాడు, నిన్ను ఊరేగిస్తాడు. ఈ రాజు ఎంత గొప్పవాడు అని అంటే, ఈ రాజు నీకు సహాయం చేయడానికి తక్షణమే నువ్వు ఆయన మీద అడిగినప్పుడు వెంటనే ప్రభువా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కెనాట్ అని అన్నాం అనుకోండి, ఐఎమ్ అనేబుల్ అని అన్నాం అనుకోండి, ఆయన వెంటనే ప్రభువా ఐ వాంట్ యువర్ గ్రేస్ అన్నాం అనుకోండి, నీ కృప నాకు కావాలి అన్నాం అనుకోండి, వెంటనే వచ్చేస్తాడు ఆయన. పడవు. ఎవరి హస్తాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరి హస్తాల్లో ఉన్నావు? నీదైతే నువ్వు ఎన్నిసార్లు నిలబడాలనుకుంటావు అన్నిసార్లు పడిపోతావు. నువ్వు ప్రభువా నాకు నువ్వు సహాయం చెయ్యి అని అన్న మరుక్షణము ఆయన కృప నిన్ను ఏం చేస్తుందంటే పడిపోకుండా నేను నడిపిస్తుంది.
93లో నేను రక్షించబడ్డాను. 1993 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుండగా 94లో బాప్తిసం తీసుకున్నాను. ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన కృప ద్వారాగా అనేకమైన స్థలాల్లో నడిపించబడుతూ ముందుకెళ్తున్నాను. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి పడిపోయడానికి, ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. కొన్నిసార్లు పడిపోయాను కూడా. పడిపోయినప్పటికీ కూడా తన కృప నన్ను ప్రభువా ఐఎమ్ సారీ అనగానే మళ్ళీ ఆయన నన్ను లేపుకొని నడిపిస్తున్నాడు. అర్థమైందండి? ఇది ఈ వేళతో అయిపోయేది కాదు. ఆ హార్ట్లో నీకు కార్యం జరిగిందా అనేటువంటిదే ప్రాముఖ్యమైన విషయం. మన సమయం అయిపోతుంది, ముందుకెళ్తున్నాను నేను. ఓకేనా? బిబ్లికల్ రెఫరెన్సెస్ మనం చూస్తామని చెప్పాం కదా. మార్క్స్ వార్త 16 అధ్యాయము 15 నుంచి 16 వరకు మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ కొంచెం చిన్న ట్విస్ట్ ఉంది, చాలా జాగ్రత్తగా గమనిస్తే. ట్విస్ట్ ఏంటో తెలుసా? భలే ట్విస్టులు చెప్తున్నాను కదా నేను. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే ఏంటనంటే బాప్తిసము పొందకుండా కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. అంటే రక్షించబడి, ఓకేనా? రక్షించబడిన వాళ్ళు ఒకవేళ చూసారా, సిలువలో ముగ్గురు ఉంటారు. యేసుప్రభుకి ఇద్దరు పక్కన, యేసుప్రభు మధ్యలో ఉంటే ఇద్దరు పక్కన ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒకడేమో ఇద్దరు దొంగలే. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏం చేస్తాడు అని అంటే అంటే ఈయన విషయాలు వింటూ ఉన్నప్పుడు అంటాడు, బాబు నువ్వు చాలా మంచోళ్ళ కనబడుతున్నావు, నన్ను కూడా రక్షించుకుంటావా నువ్వు అని అంటే, ఎస్ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే కన్విక్ట్ అయిపోయాడనమాట. ఆ పక్కన దొంగ ఏమంటాడు అని అంటే, ఆయనకే దిక్కు లేదు, నీకేం దిక్కు ఉంటుంది అసలు, ఆయనకి సిలువ మీద ఉన్నాడు, నువ్వు సిలువ మీద ఉన్నావు, ఆయన నిన్ను రక్షించే అవకాశం లేదని పక్కనోడు రిజెక్ట్ చేసేస్తే, ఈ సిలువ మీద ఉన్నటువంటి ఇంకొక దొంగ యాక్సెప్ట్ చేసినప్పుడు రక్షించబడతాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ చెప్పాను కదా ఇందాక. ట్విస్ట్ ఏంటంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోరు. అది మాట ఇక్కడ ఇంపార్టెంట్. హార్ట్లో జరిగిన వాళ్ళు బాప్తిసం తీసుకుంటేనే వ్యాలిడ్. ఇందాక ఆల్రెడీ చెప్పాను పెళ్లి కోసము చిలకరం అవన్నీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నమ్మడం అనేటువంటిది మ్యాటర్. అంటే హార్ట్లో క్రైస్ట్ని మనము కలిగి ఉండడం అనేటువంటిది హయ్యెస్ట్ మ్యాటర్ ఇక్కడ. అది జరిగిన తర్వాత నీకు సమయం ఉంటే నువ్వేం చేయొచ్చు అని అంటే, నువ్వు చచ్చిపోతే ఒకవేళ 5 నెలలు 6 నెలలు 1 year లోపు ఒకవేళ నువ్వు చనిపోకపోతే బాప్తిసం కంపల్సరీగా తీసుకోవాలి. లేదు అనుకోండి, ఒకవేళ రక్షించబడినటువంటి ఒక 4 రోజుల్లోనో మనం ప్రభునందు నిద్రించవలసి వచ్చిందనుకోండి, ఒకవేళ మనము పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే నమ్మడం అనేటువంటిది ప్రాముఖ్యం. బాప్తిస్మం అనేది ఏంటంటే ఆర్డినెన్సెస్ అని చెప్పాము. నిన్నటే నేను అవి మాట్లాడానంటే యేసు ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ అని జ్ఞాపకం చేస్తాను. అక్కడండి అపోస్తల కార్యాలు 2:41 మనం చూస్తే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక టిస్ట్ ఉంది. ఇందాక ఒక టిస్ట్ చెప్పాను. ఇందాక టిస్ట్లో ఏం చెప్పాను? ఇందాక టిస్ట్లో నమ్మని వారు అన్నాను కదా. ఇక్కడ ఇంకో టిస్ట్ ఉంది మళ్ళీ. ఈ టిస్ట్ ఏంటో తెలుసా? వాక్యము అంగీకరించడం. అన్నీ ఎక్కడికి తీసుకొస్తున్నాయి? నిన్ను వాక్యం దగ్గరికే తీసుకొని వస్తున్నాయి. అదొందా? వాక్యము, నమ్మకము, విశ్వాసము, మారు మనసు, పాపక్షమాపణ, ఇవన్నీ కూడా సర్కిల్ చేస్తున్నాయి. సర్కిల్ అయిన తర్వాత బాప్తిసం తీసుకొని వస్తుంది. అక్కడండి ఇంకోటి చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. ఎప్పుడు తీసుకోవాలి? వెంటనే. ఇదంతా వెంటనే జరిగినవి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. వాళ్ళు వాక్యం చెప్పారు, బాప్తిసం ఇచ్చారు. వాక్యం చెప్పారు, హృదయంలో జరిగింది, ఓకే తీసుకున్నారు. ఇక్కడ కూడా ఇంకో టిస్ట్ ఉంది. ఆ టిస్ట్ ఏంటి తెలుసా? వారతని నమ్మి అంటే ఫిలిప్ని నమ్మడం కాదు, ఫిలిప్ చెప్పిన సువార్తను నమ్మి బాప్తిసం తీసుకున్నారు, పురుషులను స్త్రీలను.
అక్కడండి 18వ అధ్యాయం 8వ వచనం, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరిలోనూ ప్రభువునందు విశ్వాసం ఉంచెను, మరియు కొరింథీలలో అనేకులను విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. అనేకులను విని విశ్వసించి బాప్తిస్మం పొందారు. ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అన్నిటికీ కనెక్టింగ్ మాట ఈ వర్సెస్. అకనా వారు అపోస్తల కార్యాలు 8:36-38 వరకు చాలా పెద్ద ప్యాసేజ్ ఇది. నేను చిన్న వచనాలు పెట్టాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళను ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును, నీవు పూర్ణ హృదయంతో, మళ్ళీ చూడండి ఇక్కడ ట్విస్ట్, నీవు పూర్ణ హృదయంతో ఏంటండి, నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుడని, దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరును చిలకరింపిచ్చారు అని లేదు ఇక్కడ. ఇద్దరును నీళ్ళలోకి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాను. ఇదేంటో తెలుసా స్టోరీ? ఈ స్టోరీ ఏంటో తెలుసా? నపుంసకుడు ఏం చేస్తుంటాడంటే యెరూషలేముకి వెళ్తుంటాడు. 95 కిలోమీటర్స్ ఈ ట్రావెల్స్ ఫర్ వర్షిప్ సర్వీస్. ఎన్ని కిలోమీటర్లు తెలుసండి? 95 కిలోమీటర్స్ ఆయన ఆరాధనకి, దేవుణ్ణి ఆరాధించడానికి ఐథియోపియా నుంచి వస్తూ ఉంటుంటే యెరూషలేముకి ఆయన అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతుంటాడు. ఆరాధన అయిపోయింది, అంతా వెళ్ళిపోతాడు. సాధారణంగా బైబిల్ మనం చదివేటప్పుడు ఎప్పుడు చదువుతామంటే మందిరానికి వచ్చి ముందు చదువుతాం. ఈ నపుంసకుడు ఏంటంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత రథం ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట ఐథియోపియా రాజ్యానికి. అయితే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి బైబిల్ తీసి చదువుతున్నాడు. ఎప్పుడు ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే బైబిల్ చదువుతున్నాడు. ఎంత భక్తిపరుడో చూడండి. మనం ఇంటికి వెళ్ళి మనం ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేద్దాం? మన బైబిల్ టీవీ ఎక్కడన్నా ఉంటే మళ్ళీ ఎప్పుడు తీస్తాం దీన్ని? ఎప్పుడు తీస్తాం? మళ్ళీ సండే, మళ్ళీ చాలా భద్రంగా పెడతాం సెల్ఫ్లో, మళ్ళీ సండే తీద్దాం. అక్కడ ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడంటే వెళ్తూ బైబిల్ చదువుతున్నాడు. వెళ్తూ బైబిల్ చదువుతుంటే అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో ఏమన్నాడంటే, అయ్యా వెళ్ళి కలుసుకో, మాట్లాడు అని అంటే వెళ్ళి మాట్లాడుతుంటే మొత్తము యేసుని గురించిన సువార్త ప్రకటించిన ఉంటుంది దీనిపైన. అయిపోయిన తర్వాత ఇది స్టోరీ. సువార్త విన్నాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకుంటున్నాడు. అపోస్తల కార్యాలు 16:14-15 వచనాలు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభు విశ్వాసం ఉంచిన గలదానైతే నా ఇంటికి వచ్చి మీరు భోంచేయండి. మాటలు విన్నారు, హృదయంలో కార్యం జరిగింది. ఆ హృదయంలో ఉన్నటువంటి కార్యము బహిరంగంగా సాక్ష్యానికి తీసుకుని వచ్చింది. ఇంకా 2 వచనాలు ఉన్నాయి, చూసి మనం ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 16:30-34 వరకు చూస్తే, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు, ప్రభువునైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుడని వారికి చెప్పారు. అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము చాలా ఇంపార్టెంట్. అతని ఇంటి వారికి దేవుని వాక్యము బోధించిరి. వాక్యము విన్న తర్వాత వారి జీవితాల్లో ఆ రాత్రే, 6 నెలలు తీసుకోలేదు, సంవత్సరం తీసుకోలేదు, నెల తీసుకోలేదు, వాక్యం విన్నారు, ఆ రాత్రే బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ, what a transformation, what a challenging testimonies,
వాట్ అన్ ఇంపాక్ట్ దే హ్యాడ్, వాట్ అన్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. యేసు ప్రభుని ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తున్నారో, ద మూమెంట్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ సేవ్డ్. They accepted Jesus Christ as their personal savior and they performed baptism. వెంటనే అర్థమవుతుందా? నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యాలు 19:4-5. అంతటా పౌలు యోహాను తన వెనుక వచ్చు వారి యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చునని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అపోస్తల కార్యాలు 22:16. గనుక నీవు తడువు చేయటి ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందు అని నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పను. తడువు ఎందుకు చేస్తున్నావు? ఇంకా కొంతమంది తడువు చేస్తున్నారు. ఇంకా అన్నీ తెలిసిన తర్వాత, కార్యం జరిగిన తర్వాత కూడా స్టిల్ సమ్ పీపుల్ ఆర్ స్టిల్ డినయింగ్ క్రైస్ట్. తెలిసిన తర్వాత, తెలియకముందైతే అది ఒక విధానము, తెలిసిన తర్వాత కూడా, అన్నీ అర్థమైన తర్వాత కూడా నేను బైబిల్ అంతా చదవాలి, పాపమును మానేయాలి, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను కాదు. కానీ ఆ దినమే నీ రక్షణ దినము కాబట్టి బాప్తిసం కూడా సంఘం ఇస్తున్నప్పుడు ఆ బాప్తిసంలో పాలు పొందొచ్చు. బాప్తిజం అనేది మళ్ళీ ఇంతకుముందుకి జ్ఞాపకం చేశాను, ఇప్పుడు మరొకసారి తీసుకుని వస్తున్నాను, చివరికి వచ్చాం కాబట్టి. బాప్టిజం అనేటువంటిది అంతరంగ పరివర్తనకు బాహ్య సాక్ష్యము. అంతరంగ పరివర్తనకు బాహ్య సాక్ష్యము. ఇది క్రీస్తు శిష్యుడికి విధేయత యొక్క మొదటి మెట్టు. విధేయత చూపించడం అంటే యు ఆర్ సింప్లీ ఒబేయింగ్ క్రైస్ట్ కమాండ్స్. యేసు ప్రభు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో బల్లలో పాలు పొందడము, కమ్యూనియన్ ఇందాక నేను చెప్పాను. రెండవది ఏంటంటే బాప్తిస్మం. బాప్తిస్మం అనేది అంతరంగములో పరివర్తనకు బాహ్య సాక్ష్యమే. నువ్వు బహిరంగంగా నీ సాక్ష్యము ఇవ్వచ్చు. నీ క్రీస్తు శిష్యుడికి విధేయత అంటే ఏంటో తెలుసా? ఒబీడియన్స్. నువ్వు ఇంకా తీసుకోవట్లేదు, నేను ఇంకా కొంచెం ఆలస్యం చేస్తాను, నేను ఇంకా కొంచెం ఆలోచన చేస్తాను, కొంచెం తీక్షణంగా ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను ఇంకా కనిపెడతాను, నేను ఇంకా వెయిటింగ్ చేస్తాను అని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అన్ ఒబీడియంట్ టు క్రైస్ట్. నువ్వు నీ ప్రభువుకి విధేయత చూపించట్లేదు అర్థం. ఎవరు విధేయత చూపిస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒప్పుకొని వాక్యం చేత సరిచేయబడిన వారు ముందుకు వస్తారు. అగనండి కొంచెం చిన్నగా ఉంది అగనా. కాబట్టి బాప్తిసం ద్వారా మరణంలో నుండి ఆయనలతో కూడా పాతి పెట్టబడితిమి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి లేపబడినట్లే మనమును నూతన జీవములో నడుచుకొనుదుము. అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా? అప్పటి వరకు ఒకలాగా ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత తన జీవితము పాపము నుండి ద్వేషిస్తూ పరివర్తన చెందిన జీవితం ద్వారాగా ప్రభు కోసము మహిమోన్నతమైనటువంటి కార్యము జరిగిస్తాడు. ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన విషయం. ఎలాగుంటుందో తెలుసా? చెప్పనాది ఎలా ఉంటుందో చూడండి. ఐ వాంట్ మై లైఫ్ టు బీ యాజ్ క్లీన్ యాజ్ ఎర్త్ రైట్ ఆఫ్టర్ రైన్. వర్షం వచ్చిన తర్వాత, మట్టి అంతా కొంచెం పోయిన తర్వాత, తెలుగులో కూడా రాశాను చూడండి, ఇటువైపు కనబడతలేనట్టుంది కదా అది తెలుగులో. వర్షం పడిన వెంటనే నా జీవితము భూమిలా శుభ్రంగా ఏమైపోతుందో తెలుసా? పైన ఉన్నదంతా చెత్త చెదారము అన్నీ కూడా గాలికి ఎగిరిపోయి మంచిగా చినుకులు పడిన తర్వాత ఫ్రెష్ అయిపోయి న్యూనెస్ ఎలాగుంటుందో ఆ యొక్క స్మెల్ వస్తూ ఉంటుంది ఎర్త్లో నుంచి. అప్పుడే పడితే మట్టి వాసన వస్తూ ఉంటుంటే ఫ్రెష్గా ప్లీజింగ్గా ఉండి అది చాలా క్లీన్గా ఉన్న దానిలాగా దేవుడు నిన్ను నన్ను తయారు చేస్తాడు. తయారు చేయడం మాత్రమే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా, ఇది ఎప్పటికీ మర్చిపోదు అయినా, ఇది ఎప్పటికీ మర్చిపోదు. ప్రభా క్లీన్ చేసింది, దాని తర్వాత నాట్ ఓన్లీ క్లీనింగ్, హీ విల్ బీ విత్ యూ అండ్ హీ విల్ బీ విత్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఏజెస్.
చివరి వరకు నీతో పాటు ఆయన ఉంటాడు. చివరి స్లైడ్ 2 ఉన్నాయి, ముగిస్తున్నాను నేను. బహుశా మీరు సృష్టించబడిన క్షణము ఇదే కావచ్చు. అద్భుతమైనటువంటి సమయము దేవుడు మీకు ఇస్తున్నాడు. అద్భుతమైన గడియలోకి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. నిన్న ఈవేళ కూర్చోబెట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను వినడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ అద్భుతమైన గడియను నువ్వు పాడు చేసుకోకుండా, దేవా నేను పాపిని అని పశ్చాత్తాప హృదయంతో నీ పాపాలు ఒప్పుకొని సరిచేసుకొని ఒడంబడిక చేసుకొని ఎల్లుండు ఇచ్చేటువంటి బాప్తిస్మంలో మీరు పొందాలని నేను ఆశపడుతున్నాను. చివరిది ఏంటో తెలుసా, ప్రపంచంలోని అత్యంత అందమైన వస్తువులను చూడలేము లేదా తాకలేము, వాటిని హృదయంతో మాత్రమే అనుభూతిని చెందుతాము. చాలా బాగుంటాయి కానీ వెళ్ళి తాకలేము. చాలా బాగుంటాయి, అన్నింటి దగ్గరికి వెళ్ళలేము. కొన్నిసార్లు చూసి హృదయంలో వావ్ ప్రభువా ఎంత అద్భుతమైన కార్యం నా జీవితంలో చేస్తావు. పాపము నుండి వేరు చేయబడడం అంటే ఎంతో తెలుసండి, పరలోకానికి నువ్వు వెళ్ళడము, దేవుని యొక్క కృప ద్వారాగా నడవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి గడియ. కొన్నిటిని నేను చూస్తాను, అన్నిటిని టెస్ట్ చేస్తాను, తోమలాగా అన్నిట్లో నేను చేయి పెడతాను అనేది విశ్వాసము లేని విషయాలు. ఎస్ లార్డ్, ఐ యామ్ వాట్ ఐ యామ్, నేనేమై ఉన్నానో నాకు తెలుసు, నీకు తెలుసు అని మనము యథార్థంగా మన స్థితిని ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, స్థిరపరుస్తాడు. ఏమేమి చూసామండి? 6 విషయాలు చూస్తాం. ఓకేనండి, 6 విషయాల్లో దేవుడు నీతోటి నిన్న రాత్రి ఈ రాత్రి నీతో మాట్లాడినటువంటి ఈ 6 సందర్భాలు, సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాము. క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను నేను. మీ యొక్క ఏమైనా మైకి మీ దగ్గరికి ఇస్తే మీ క్వశ్చన్స్ నేను తీసుకోవచ్చు. అంటే నేను చెప్పిన వాటిలో ఇంకా కవర్ అవ్వలేనివి ఏమైనా ఉండి మీకు ప్రశ్న అడగాలనుకున్నా కాయంతో రాసి ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను. ఒక 10 మినిట్స్ టైం తీసుకొని అవి కూడా నేను కంప్లీట్ చేయాలని చూస్తున్నాను. ఈ 6 విషయాలు మనం చూసాము. బాప్తిస్మం అంటే ఏమిటి? బాప్తిస్మం ఎందుకు? బాప్తిసానికి రక్షణకి బాప్తిసానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి? దీంతోపాటు మనం ఇంకా కవర్ చేసాము, ఎక్కడ తీసుకోవాలో కూడా మనం కవర్ చేసాము. ఎక్కడంటే యెరూషలేములో కాదు, వాగ్దాన భూమిలో కాదు, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కాదు, ఇంకేమీ కాదు. దేవుడు మీ సంఘంలో, స్థానిక సంఘంలో నేను ఎందుకు పెట్టాడో, నీ వెనకాల సంఘ పెద్దలు, సంఘ కాపరి వీళ్ళందరూ నీ వెనకాల ఎందుకు ప్రయాసపడుతున్నారంటే నీవు కూడా వాళ్ళతో పాటు పరలోకంలో రావాలని, ఈ గొప్ప దివ్యమైనటువంటి అనుభూతిని నువ్వు కూడా పొందాలని వారు ప్రయాసపడుతుంటే, ఇక్కడ స్థానిక సంఘంలోనే నువ్వు తీసుకుంటే నీ అకౌంటబిలిటీ వారు చేయడానికి కుదురుతుంది. రేపు ఎప్పుడైనా గాయమైందనుకోండి, నీకు ఎప్పుడైనా పొరపాటు జరిగిందనుకోండి, పాపంలో పడితే వాళ్ళు నిన్ను ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ రీకెన్సిల్ చేసి నీకు కౌన్సిల్ చేసి వాక్యం ద్వారా నిన్ను స్థిరపరుస్తారు. సో దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఎనీ క్వశ్చన్స్? 5 మినిట్స్ టైం తీసుకొని క్వశ్చన్స్ మీరు ఇవ్వచ్చు. పేపర్ ఇచ్చినా పర్వాలేదు, లేదు మీరు డైరెక్ట్గా అడుగుతానంటే మైక్ మీకు ఇవ్వబడుతుంది, మీరు డైరెక్ట్గా అడగచ్చు. ఐఎమ్ డన్, నా టైం అయిపోయింది. 9:15 నాకు మీ పాస్ట్ గారు 9:15కి ముగించమన్నారు. ఎగ్జాక్ట్గా ఐఎమ్ క్లోజింగ్ ఎట్ 9:15. నౌ టైమ్ ఈజ్ యోర్స్. ఎనీ క్వశ్చన్స్? మైక్ ఇస్తారా? నుంచండి, నుంచొని అడుగుతారా, కూర్చొని అడుగుతారా? మైక్ ఇవ్వండి బ్రదర్స్. ఇక్కడ ఎవరికైనా, అంటే నేను అన్ని సమాధానం చెప్తానని చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకే, ఎస్, మైక్ ఇస్తాను. కెమెరా బ్రదర్ కొంచెం అటు కూడా తిప్పండి. క్వశ్చన్ అడుగుతున్నారు కదా. ఎస్ బ్రదర్. ప్రైజ్లాడను. ఇది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మత్తయి సువార్తలో 28:19లో తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధ నామంలో బాప్తిస్మం నీటిలో అని చెప్తారు. అట్లనే అపోస్తలుల గారు 2:38లో కూడా పేతురు గారు చెప్పారు యేసు నామంలో బాప్తిస్మం తీసుకో. 2 డిఫరెంట్ అయింది చెప్పండి. మంచి క్వశ్చన్. యా,
ఇక్కడ బ్రదర్ అడిగిన ప్రశ్న సరిగ్గా మీకు అందరికీ వినబడిందో లేదో నాకు తెలియదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్న కూడా మళ్ళీ చెప్తున్నాను. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోకి బాప్తిస్మం ఇవ్వండి అని అక్కడ చెప్పారు. ఇక్కడ అపోస్తల కార్యాల దగ్గరకు వచ్చేటప్పటికల్లా యేసు నామములో బాప్తిస్మం ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ మనం ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అనేది ప్రశ్న. అది సో సింపుల్ ప్రశ్న, సింపుల్ ఆన్సర్. ఏంటంటే సింపుల్ ప్రశ్న, సింపుల్ ఆన్సర్. ఓకే, ఇక్కడ అపోస్తల కార్యాల దగ్గర వచ్చినప్పటికల్లా చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? కొంచెం థియలాజికల్గా చెప్తాను మీకు కనెక్ట్ అవ్వడానికి, ఓకేనా? సువార్తలు 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధానము గురించి మాట్లాడతాడు. అపోస్తల కార్యాలు వచ్చేటప్పటికల్లా సంఘం యొక్క ఆరంభం గురించి రాస్తాడు. అంటే పత్రికల దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఏముంటుంది అంటే పత్రికల్లో ఒక స్టేబుల్ స్థిరమైన సంఘం వచ్చిన తర్వాత పత్రికలు రాస్తున్నాడు. అంటే సింపుల్గా మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే నేను మీకు తమ్ముడు ఆన్లైన్ ఉంది కదా, సింపుల్గా మీకు జ్ఞాపకం చేయవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు కాబట్టి నేను మంచి ప్రశ్నకి మంచి సమాధానం చెప్తున్నాను. ఓకే, అక్కడ మేజర్గా ఉన్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే ట్రాన్సిషన్ టైం అంటాం. అంటే సంఘము యేసు ప్రభు నుంచి సంఘ కాలంలోకి వెళ్ళే ముందు, అంటే పత్రికల కాలంలోకి వెళ్ళే ముందు జరుగుతున్నటువంటి ట్రాన్సిషన్ టైంని మనం ఏమంటామనంటే ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అంటాం. అంటే అపోస్తల కార్యాలు అనేటువంటి గ్రంథము మనము చూడగలిగినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ద పొజిషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఏమో ఇటు పక్కనేమో గాస్పెల్స్ ఉన్నాయి, ఓకేనా, సువార్తలు ఉన్నాయి, ఇటు పక్కనేమో ఎపిసిల్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. దీన్ని మనం బుక్ని ఏమంటామనంటే బ్రిడ్జింగ్ చేస్తున్నమాట. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ప్రశ్న అర్థమవుతుందో లేదా? చెయ్యొద్దండి. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల్ని ఏమంటున్నామనంటే ఇటు 10th క్లాసు కాదు, ఇటు డిగ్రీ కాదు, అంటే ఇంటర్మీడియట్. అంటే మైండ్ ఎలాగుంటుంది అంటే వాడు ఇంటర్ మధ్యలో అటన్నా పోతాడు, ఇటన్నా పోతాడు అనమాట. అంటే వాడికి స్టెబిలిటీ లేదు ఇంకా. అంటే ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా ఉన్నాడు అని అర్థమాట. ఇక్కడ కూడా ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇటు స్వార్థ కాదు, ఇటు పత్రికలు ఒక సంఘం ఆవిర్భావం అయిపోయి వెళ్ళిపోలేదు. అంటే ఇటు స్వార్థ, ఇటేమో పత్రికలు కాకుండా మధ్యస్థంగా ఉంది. అంటే ఈ మధ్యస్థంగా ఉన్న సందర్భాల్లో దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఇటేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ విషయాలు చెప్పిన తర్వాత పత్రికల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక సంఘము, ఒక పెర్ఫార్మెన్స్, ఒక నాంది, ఒక విధానంలోకి వెళ్ళింది. కానీ దీనికి మధ్యలో వారు ఎవరి గురించి చెప్పాలి అని అంటే ఇతరులకు చెప్పేటప్పుడు నువ్వు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మలోకి నువ్వు నమ్మండి అని మనం అనడానికి లేదు. అందుకని ఏమని అంటున్నాము? యేసుని నమ్మండి అని చెప్తున్నాం మనం ఇప్పుడు కూడా. కానీ బాప్తిసము ఇచ్చేటప్పుడు మాత్రము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలోకి ఇస్తున్నాం. ఇక్కడ 3 నామాలు ఒకడే, యేసు ప్రభు కూడా ఒకడే. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే యేసునందు విశ్వాసం ఉంచండి. అంటే మనం ఎవరి గురించి చెప్పాలి? సువార్త యేసుని చెప్పాలి. సో యేసుక్రీస్తు నామంలోకి బాప్తిసం తీసుకోండి అని అంటే దాని అర్థం ఏంటంటే యేసు నామములో బాప్తిసం తీసుకోమని కాదు, యేసులోకి సువార్త ద్వారాగా రక్షణలోకి రండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. హోప్ ఐ అడ్రస్డ్ యువర్ థింగ్. అంటే ఈ స్లైడ్ ఎలాగ ఓపెన్ చేశాను కాబట్టి పరివర్తన అంటే ట్రాన్సిషన్ అంటాం మనము. అంటే వారధిగా ఉన్నటువంటి ఇదేమో యూదులు ఉన్నారు ఇటువైపు ఏమో అన్ని జనులు ఉన్నారు. సో యూదులకి అన్ని జనులకి ఉన్నటువంటి కనెక్షన్ వారధిగా ఉండి ఏమవుతుందంటే ఇట్స్ ఎ బ్రిడ్జింగ్ మాట. అంటే 2 వాటిలకి బ్రిడ్జింగ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన చెప్పిన దాన్ని ఇటువైపు ఇంప్లిమెంట్ చేయడానికి మధ్యలో ఆ ట్రాన్సిషన్ ఎవరిని పరిచయం చేయాలి? ఇప్పుడు అంటే యూదులుగా ఉన్న వాళ్ళని, అన్ని జనులు ఉన్న వాళ్ళని కలపాలి అని అంటే యేసుని పరిచయం చేయాలి. కాబట్టి యేసు నామము అని వాడుతున్నారు తప్ప నువ్వు ఇప్పుడు మనం బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా కాదు. సువార్త చెప్తున్నప్పుడు ఇందాక నుంచి ఏమని చెప్పాను? యేసునందు, యేసు మరణము, యేసు పునరుద్ధానము, యేసు పుట్టుక, ఇవే చెప్తున్నాను. కానీ తండ్రి యొక్కయు పుట్టుక, కుమారుని యొక్కయు పుట్టుక, పరిశుద్ధాత్మ పుట్టుక, తండ్రి యొక్కయు పునరుద్ధానము అని నేను చెప్పట్లేదు. సువార్త అలా చెప్పట్లేదు. నేను సువార్త ఎలా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు బిలీవ్ క్రైస్ట్, ఓన్లీ త్రూ క్రైస్ట్ ద సాల్వేషన్ అని చెప్తున్నాను. ఓకే, చిన్న ప్రశ్నకి పెద్ద ఆన్సర్ ఇచ్చానేమో. అంటే క్వశ్చన్ అలాంటిది కాబట్టి మళ్ళీ లోపల నుంచి తీయవలసి వచ్చింది అన్నీ కూడా. ఎస్, ఎనీ క్వశ్చన్స్?
ఇంకేమన్నా టైం ఎంతలో నేను ఆఫ్ చేయాలో నాకు తెలియదు. నేను ఇందాక 9:15కి ఆఫ్ చేస్తాను నాది. మీ క్వశ్చన్స్ ఎప్పుడు వస్తే అప్పటి వరకు ఏమీ లేకపోతే ప్రార్థన చేసుకుని పాస్టర్ గారు ముగిస్తారు. ఓకేనా? నాదేం లేదు సుమా. యా, మీకు ఏం ప్రశ్న లేకపోతే క్లోజ్. ఇంకోటి మాత్రం చెప్తాను, దేనికైనా కూడా ధైర్యం ఉండాలి, కొంచెం గుండె ఉండాలి. ఓకేనా? అడగాలన్నా, ఉండాలన్నా, మాట్లాడాలన్నా ధైర్యం ఉండాలి. నువ్వు పిరికోళ్ళ తయారయ్యవనుకో, ఇప్పటి నుంచి పిరికోళ్ళ తయారైతే ఎప్పటికీ పిరికోళ్ళగా ఉంటాం. స్కూల్లో, కాలేజీలో అన్నిట్లో కూడా ముందు ఉండాలి. క్రిస్టియన్ అని అన్నామంటే యూ షుడ్ బి ఫ్రంట్ లైన్ వారియర్లో ఉండాలి. వెనక్కి వెళ్ళి ఆ గోడ చోటికి, ఈ కట్టెన్ చోటికి వెళ్తా ఉన్నాం అనుకో, అలవాటు అయిందనుకో, ఇంకెప్పటికీ అక్కడే బతుకు, మన బతుకు అక్కడే అయిపోతుంది. ధైర్యం ఉండాలి ఎప్పుడైనా కూడా. క్రిస్టియన్స్ మాత్రమే ధైర్యంగా మాట్లాడతారు. ప్రొఫెసర్స్తో కానీ, ప్రిన్సిపల్స్తో కానీ. అంటే తప్పు మాట్లాడమని చెప్పట్లేదు, రైట్ మాట్లాడాలని చెప్తున్నాను నేను. అంటే మాట్లాడే వాక్శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి ధైర్యంగా మనము పెర్ఫార్మెన్స్ చేయాలని చెప్తున్నాను. అంతేగాని నన్ను అడుగుతారేమో ఇలా దోక్కోవద్దు. ఓకేనా? కమాన్, క్వశ్చన్స్ అడగండి. పేపర్ మీద రాసనే ఇవ్వచ్చు. మీరు ఎవరైనా అడిగితే తెలిసిపోతుందేమో అని భయం వేస్తే పేపర్ ఎవరికైనా ఇచ్చి పక్కన వాళ్ళకి పంపించండి నా దగ్గరికి. యాక్చువల్లీ మీ పాస్ గారు నిన్నే చెప్పారు, మంచి మంచి ప్రశ్నలు మీరు పేపర్ మీద రాసుకొస్తే నేను అన్నీ చేద్దామని. ఓకే, వాట్ ఎవర్ మేబీ. ఓకే, ప్రార్థన మీరు చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చెక్ ప్రెస్ లార్డ్. ప్రశ్నలు ఎవరికి ఉంటాయంటే ఎవరికి ఉండవు అని చెప్పాలి. బాగా అర్థమైన వాళ్ళకు ఉండవు, అసలు ఏమీ అర్థం కాని వాళ్ళకు ఉండవు. మీరు ఎవరు అనుకోవాలి? దీనికి కూడా సమాధానం ఉండదా? మీకు బాగా అర్థమైందా? ఏమీ అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా? అర్థమైన వాళ్ళు చేతులెత్తండి. ఈ 2 రోజులు విన్నటువంటి విషయాలు ఇంతే అర్థమైందా? ఇంత అర్థమైందా? పోన్లే, అది కూడా బలవంతంగా చెప్పిస్తున్నట్టుగా ఉంది. సరే, ఈ 2 రోజులు కూడా మన మధ్యకు కూకట్పల్లి నుంచి ప్రయాణం చేసి ట్రాఫిక్లో, అలాగే వర్షంలో, అన్నిట్లో కూడా ప్రయాసపడి మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని, బాప్తిసం విషయమైనటువంటి బోధను మనకు అందించినందుకు పాస్టర్ పాల్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకమైన వందనాలు సంఘం తరపున, అలాగే కుటుంబం తరపున కూడా తెలియజేస్తున్నాను. ప్రెసిడెంట్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.